అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. ఎట్లున్నారా వాళ్ళందరూ? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నానుల్లా. ఈయన ప్రధాన దినపత్రికలలో ఎట్లాంటి వార్తలు వచ్చినాయో చూద్దాం. దానికంటే ముందుగా కొన్ని అంశాలు మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. రైట్, మొత్తం మీద పెట్టుబడుల కోసము మన ముఖ్యమంత్రి గారు జపాన్ పోయినరు. ఇక్కడనేమో ప్రభుత్వం కూలిపోనుందా, ప్రభుత్వం కూలిపోతుందా అనే అంశాల మీద డిబేట్లు నడుస్తూ ఉన్నాయి. ఎందుకు ప్రభుత్వం కూలిపోతుంది, ఎందుకు ప్రభుత్వం కూలనుంది అనే అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. మరి ఏ రకంగా డిబేట్లు పెట్టుకున్నారు ఏం కథ తెలియదు, కానీ మొత్తం మీద ప్రభుత్వం అయితే కూలనుందా అనే అంశాలు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఇక మరి ఇయ్యల ప్రధాన దినపత్రికలలో ఎట్లాంటి వార్తలు వచ్చినాయి చూసినట్లయితే, ప్రధానంగా నిధుల వేటలో సర్కారు ఉన్నదట. ఎందుకు నిధుల వేటలో ఉన్నది సర్కార్ అంటే, ఈ రాజీవ్ యువ వికాసం ఇంకా పోతే ఇందిరమ్మ ఇండ్లు 6 గ్యారంటీలల్లా ఎన్నో కొన్ని అమలు చేస్తాయి. స్థానిక సంస్థల ఎన్నికలల్లా మనము ప్రజలలో తిరిగేందుకు మన ముఖం ఉంటుంది, జనాలలో తిరిగేందుకు మనకు ముఖం ఉంటుంది. ఇప్పుడు అసలే ముఖం లేకుండా అయిపోయింది పరిస్థితి. ఆగమాగం ఉన్నది, అగమ్య గోచరంగా ఉన్నది, అస్తవ్యస్తంగా ఉన్నది. ఏ ముఖం పెట్టుకొని జనాలకు పోదాం అనే ఆలోచనలో సర్కారు ఉన్నట్టు ఇక్కడ మనకు అర్థమవుతా ఉన్నది, తెలుస్తూ ఉన్నది. దాదాపు అందరూ అదే మాట్లాడుకుంటా ఉన్నారు. ఎందుకు వస్తామన్న 100 రోజులల్లా వచ్చినాక 100 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన తర్వాత ఇలా నిధుల వేట అంటారు. నిధుల వేటలో నిధులు సమకూరినాక అవి తప్పుదో పడుతున్నాయి, పక్కదారి పడతా ఉన్నాయి. ఏ పథకాలు అమలు చేయడం కోసం, ఏ అభివృద్ధి పనుల కోసం అది అప్పులు చేసిండ్రో లేకపోతే నిధుల వేటలో పడ్డారో, తీరా నిధులు సమీకరించబడ్డాక ఆ నిధులను ఏదైతే పథకాలు అమలు చేస్తామని చెప్పేసి సేకరించిండ్రో వాటికి వినియోగించట్లేదు అనేది మాత్రం ఇక్కడ అర్థమవుతా ఉన్నది. మరి ఇవాళ ప్రధాన దినపత్రికలలో ఎట్లాంటి వార్తలు వచ్చినాయి చూసినట్లయితే, ముందుగాల నమస్తే తెలంగాణ పేపర్ చదువుకుందాం. రైట్, ఇక నమస్తే తెలంగాణ ఇక్కడ మనకు కనబడతా ఉన్నది. కేసీఆర్ పాలనే బెస్ట్, 10 ఏళ్ల పాటు పరుగులు పెట్టిన రాష్ట్ర ఆర్థిక రంగం. జిఎస్డిపి తలసరి జిఎస్టి వసూళ్లలో గణనీయ వృద్ధి. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఆర్థికం ఆగమాగం. 16 నెలల కాలంలో తగ్గిన ప్రజల కొనుగోలు శక్తి, రవాణా శాఖ ఆదాయం పనిపోవడమే నిదర్శనం అని చెప్పేసి నిన్న కూడా చూసినాం. జిఎస్టి వసూళ్లు, తలసరి ఆదాయము, అది మొత్తం జిఎస్టి వృద్ధి రేటు, ఇవన్నీ నిన్న చూసినాం. ప్రజలలో కొనుగోలు శక్తి తగ్గిపోయింది. అసలు ప్రజల దగ్గర రూపాయి ఉంటలేదు. ప్రజలు బిచ్చగాళ్లకు రూపాయి వేద్దామన్నా రూపాయి మా చేతిలో ఉంటలేదు అని చెప్పేసి ఇది నేను పదే ఎందుకు చెప్తున్నా, ఈ జిఎస్టిబి గురించి కానీ లేకపోతే ప్రజల కొనుగోలు శక్తికి సంబంధించిన అంశం వచ్చినప్పుడు కానీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను గ్రౌండ్ రిపోర్ట్లో చూసిన మార్కెట్లకు పోయి అక్కడ చిరు వ్యాపారం చేసుకునేటోళ్ళని అడిగినా, ఇటు కొనేటోళ్ళని అడిగినా, కాబట్టి జర అక్కడ అవగాహన ఉంది, అవగాహన మనకు కలిగింది. కాబట్టి ఈ అంశం మీద బిచ్చగాళ్లకు ఆ పదం బాగా అతుకొని పోయింది, ఆ పదం బాగా మైండ్లోకి ఎక్కిపోయింది. ఎట్లుందమ్మా కాంగ్రెస్ పాలన, ఏమైందమ్మా కాంగ్రెస్ పాలన అని అడిగితే పాలన బరకతి లేదు, బిచ్చగాళ్లకు రూపాయి వేద్దామంటే రూపాయి చేతులు ఉంటలేదు అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితులు. ఇలా పోయిన 10 ఏళ్ళలో జిఎస్డిపి కానీ, తలసరి ఆదాయం కానీ, జిఎస్టి వసూళ్లలో కానీ దేశంలో రాష్ట్రం నెంబర్ 1గా నిలిచింది. తెలంగాణ రాష్ట్రం పరుగులు పెట్టింది. ఇలా ఈ 16 నెలల పొద్దులో ఘోరమైన పరిస్థితి ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రంలో. నిధుల కోసం వేటలో సర్కారు పడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఆర్థిక పరిస్థితులు ఘోరంగా దెబ్బతిన్న పరిస్థితులు ఉన్నాయి. ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు కాలే, ఎటువంటి సంక్షేమ పథకాలను అమలు చేయలే. రైతు భరోసా, ఆఖరికి రైతు భరోసా, రైతు బంధు లాంటి పథకాలు కూడా అమలు చేయలే. ఇలా రైతన్నల చేతులలో కూడా రూపాయి లేని పరిస్థితి. రైతన్న నుంచి పైసలు రొటేట్ కావాల్సిన అవసరం ఉంటుంది, రైతన్నల నుంచే రూపాయి రొటేట్ అయితే లేదు. ఇక్కడ చూడండి ఒకసారి మనం చదువుకుందాం. ఇది గ్రోకు అడిగితే గ్రోకు చెప్పిన ముచ్చట్లు ఇవి. గ్రోకు ఏం చెప్పిందంటే, కేసీఆర్ పాలననే బెస్ట్, ఈ 10 ఏళ్లలో పోయిన 10 ఏళ్లలో కేసీఆర్ పాలననే బెస్ట్ అని చెప్పేసి గ్రోక్ కుండబద్దలు కొట్టింది. మొన్న గ్రోక్ చెప్పింది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురించి కూడా చెప్పింది. 50 సూచీలలో దేశము ప్రపంచ దేశాలతోని 50 సూచీలలో కింది స్థాయిలో ఉన్నది, కింది వరుసలో ఉన్నది, అట్టడుగున పడిపోయింది. 10 ఏళ్ల కింద ఒకలాగుంటే 10 ఏళ్ల తర్వాత ఒకలాగా వచ్చింది అని చెప్పేసి సూడాన్ లాంటి పేద దేశాలైనా, ఆకలి కేకల దేశాలైనా సూడాన్ కంటే దిగజారిపోయింది భారత్ అని చెప్పేసి గ్రోకు కుండబద్దలు కొట్టింది. అట్లనే వీళ్ళ కొన్ని ప్రశ్నలు అడిగితే అది కేసీఆర్ పాలననే బెస్ట్ అని చెప్పేసి ఈ వివరాలు ఇచ్చింది. ఒకసారి మనం చూద్దాం.
ఉమ్మడి పాలనలో దగా పడిన తెలంగాణ 10 ఏళ్ల కేసీఆర్ హయాంలో ధనిక రాష్ట్రంగా విరాజిల్లింది. ఆర్థిక సామాజిక సంక్షేమ రంగాల్లో కొత్త శిఖరాలను అధిరోహించింది. అయితే ఏదో శాపం తగిలినట్టు కేవలం 16 నెలల్లోనే మారిన ప్రభుత్వ తీరుతో సంక్షేమంతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు తలకిందులైనాయి. జిఎస్టీబీ తలసరి ఆదాయంలో జిఎస్టీ వసూళ్లలో దేశానికి తలమానికంగా నిలిచిన ఒకప్పటి తెలంగాణ ఇప్పుడు వెలవెలబోతున్నది. చేతిలో పైసలు లేక ప్రజల కొనుగోలు శక్తి అధోపాతాళానికి పడిపోయింది. మొత్తంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైంది. అందుకే తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంతో పోల్చితే గత కేసీఆర్ పాలనే బాగున్నదని చాట్ బాట్ గ్రోకు గణాంకాలతో సహా తేల్చి పడేసింది అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. మొత్తం మీద 16 నెలల పొద్దులో తెలంగాణ రాష్ట్రం వాస్తవానికి ఈ గ్రోకు చెప్పిన ముచ్చట కానీ ఇటు పోతే రేవంత్ రెడ్డి సర్కార్లో ఉన్న కాంగ్రెస్ పాలకులు కానీ నాయకులు కానీ ముఖ్యమంత్రి కానీ మాట్లాడుతున్న అంశాలు మనం చూస్తూ ఉన్నాం. పైసలు లేవు, ఆగమైంది, ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది, రూపాయి పైసలు లేవు, బడిపోరగండ్ల చాక్ పీసులకు పైసలు లేవు, బ్లీచింగ్ పౌడర్కు పైసలు లేవు, ఇట్లా ఎన్నో విధాలుగా వాళ్ళు పైసలు లేవు అంటే అప్పుల కురుకుతాండ్రు, అంటే అప్పుల కురుకుతాండ్రు. ఇలా జపాన్ దాకా అప్పుల కోసం పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మళ్ళా అక్కడ ఆర్థిక అభివృద్ధి, ఆర్థిక రంగం పురోగతి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాటలకు ఆ చేతులకు ఏమైనా పొంతనున్నదని చెప్పేసి ముక్కు మీద ఏళ్ళేసుకోవాల్సిన పరిస్థితి. ఈ 16 నెలల పొద్దుల రాష్ట్రం ఆగమైంది అనేది వాస్తవం అని చెప్పేసి చాట్ బాక్ గ్రోక్ అనేది కుండ బద్దలు కొట్టింది. మొత్తం మీద అభివృద్ధి సంక్షేమం కేసీఆర్ పాలనలో కేసీఆర్ హయాంలో 2 పరుగులు పెట్టినాయి. ఇలా సంక్షేమ పథకాలు లేవు, అభివృద్ధి కార్యక్రమాలు లేవు, అభివృద్ధి పడికేసింది. ఇట్లా ఎన్నో విధాలుగా ఎన్నో రంగాలలో ముందుగాల నిలిచిన తెలంగాణ రాష్ట్రం ఇలా అట్టడుగుకు దిగజారిపోయింది. రైట్. తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో పోల్చితే గత కేసీఆర్ పాలనే బాగున్నదని చాట్ బాట్ గ్రోక్ పేర్కొంది. కేసీఆర్ పాలనలో గ్రామాల రూపురేఖలే మారిపోయాయని తెలిపింది. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాటు తెలంగాణ ఆర్థిక రంగం పరుగులు పెట్టిందని గణాంకాలు సహా గ్రోక్ వివరించింది. కానీ 16 నెలల పాలనలోనే ఆదాయ పరంగా రాష్ట్రం వెనుకబడిపోయిందని స్పష్టం చేసింది. ప్రభుత్వ విధానాల ఫలితంగా ప్రజల ఆదాయం తగ్గిందని, దీంతో కొనుగోలు శక్తి తగ్గిపోయిందని చెప్పేసి చాట్ బాట్ ఈ వివరాలన్నీ ఇచ్చిందన్నమాట. దశాబ్దంలో మారిన గ్రామాల రూపురేఖలు అని చెప్పేసి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అనే కార్యక్రమాలు పెట్టి ఎన్నో గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేసింది పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి మొత్తం మీద గ్రోకు కుండ బద్దలు కొట్టింది. ఈ పరిస్థితి అంటే వ్యత్యాసము కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు వ్యత్యాసం ఏంది, బీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలనకు వ్యత్యాసం ఏంది అని చెప్తే ఇక్కడ పోయిన 10 ఏళ్లల్లా అభివృద్ధి పరుగులు పెట్టింది. ఈ 16 నెలల పొద్దుల్లో అభివృద్ధి ఆగమైంది, ప్రజల దగ్గర రూపాయి లేని పరిస్థితి ఉన్నది అని చెప్పేసి ఇక్కడ వివరాలని బయట పెట్టింది. ఎన్నో సంక్షేమ పథకాలు మేనిఫెస్టోలో పెట్టని పథకాలు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి దేశంలోనే నెంబర్ 1గా అంటే అభివృద్ధి అదేవిధంగా పెట్టుబడులను అదేవిధంగా ఆకర్షించి 10 ఏళ్లలో ఉమ్మడి పాలనలో దగాపడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక పరుగులు పెట్టించి బుడిబడి అడుగులు వేస్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఒక పరుగులు పెట్టించి పిల్ల దశలోనే తుంచేయాలని ఎన్నో శక్తులు అడ్డం పడ్డా కూడా, ఎన్నో విధాలుగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డా కూడా ఈ సిచ్యువేషన్లు మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి. రైట్. కేసీఆర్ పాలనే బెస్ట్, 10 ఏళ్ల పాటు పరుగులు పెట్టిన రాష్ట్ర ఆర్థిక రంగం అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా మనం వార్త చూస్తూ ఉన్నాం. రైట్. ఇక ఇది కుండబద్దలు కొట్టింది. దళిత బంధు అంటే పథకాలు ఎన్నో, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇటు పోతే ఇంకా ఎన్నో పథకాలు, ఆసరా పెన్షన్లు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఆసరా పెన్షన్ల గురించి మనం ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద ఆసరా పెన్షన్తో 200గా ఉన్న పెన్షన్ను 2000 రూపాయలు చేస్తూ పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా మేము అధికారంలోకి వస్తే 4000 పెన్షన్, పెద్దవ్వ ఎన్ని వేల పెన్షన్ వస్తుంది, 2000 పెన్షన్ వస్తుంది కదా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 4000 పెన్షన్ ఇస్తాము అని చెప్పేసి ముసలోళ్లకు ఆశ చూపెట్టి ఆశపడ్డ ప్రాణాన్ని ఇలా నిట్ట నిలువున ఆశపడ్డ ప్రాణం మీద నీళ్లు చల్లిండ్రు అనేది మాత్రం వాస్తవం. ఆ 12 నెలల పింఛన్ల 2000 పింఛన్, 2 నెలల పింఛన్ ఎగ్గొట్టిన 2 నెలల పింఛన్ అసలు వృద్ధుల దాకా పోనే లేదు అని చెప్పేసి వృద్ధులు వాపోతున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో. ఇక వచ్చినాక 100 రోజుల పొద్దులనే 6 గ్యారంటీలు అమలు చేస్తాం,
ఏ బాధలు ఉండే, ఏ ఇబ్బందులు ఉండే, ప్రజారంజకమైన పాలన అందిస్తాం, కంచెలు బద్దలు కొట్టినాం, గోడలు గూలగొట్టినాం అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ ధర్నాలు రాస్తారు, ఒకళ్ళుగా రాష్ట్రాన్ని మార్చిండ్రు. మొత్తం మీద నిరుద్యోగుల మీద అందలం ఎక్కిన ఈ సర్కారు ఇలా నిరుద్యోగులను కూడా పట్టించుకుంటలేరు. సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు ఎత్తమని చెప్పింది సర్కార్. 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, 6,000 ఉద్యోగాలు కూడా వేయలేదట. 6,000 ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్ భర్తీ చేయలేరట. మరి 55,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్పుకుంటున్నారు కదా, అవి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే పోయిన ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు రాసినప్పుడు ఆ పరీక్షలకు నియామక పత్రాలకు టెంట్లేసి ఆర్భాటాలు చేసి ఇబ్బందికరమైన పరిస్థితులు ఇక ఇబ్బందికరమైన పరిస్థితులలో కూడా మేము 55,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి వాళ్ళు డబ్బా కొట్టుకునేందుకు టెంట్లేసి ఇట్లాంటి పరిస్థితులు క్రియేట్ చేసిండ్రు అనేది వాస్తవం అని చెప్పేసి ఇప్పుడు నిరుద్యోగులు మాట్లాడుకుంటున్న పరిస్థితి. రైట్, మొత్తం మీద ఇక్కడ జోరుగా రథోత్సవ సభకు జోరుగా ఏర్పాట్లు, ముస్తాబవుతున్న ఎలకతుర్తి ప్రాంగణం, అన్ని రూట్లలో పార్కింగ్ పనులు పూర్తి. రేపు మహాసభ ప్రాంగణానికి కేటీఆర్ 400 మంది కూర్చునేలా 120 ఫీట్ల పొడుగు 80 మీటర్ల వెడల్పుతోని వేదిక అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఏదైతే బీఆర్ఎస్ రథోత్సవ సభ ఆ సభకు సంబంధించి ఏప్రిల్ 27 తారీఖు నాడు పెద్ద ఎత్తున సభ ఉంది. మనకు తెలుసు 1200 ఎకరాలలో 10 లక్షల మంది వచ్చేటట్లు ఏర్పాట్లు చేస్తా ఉన్నారనే అంశాలు బాగా వినబడతా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ పెట్టి 2000 అంటే టీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెట్టి 25 ఏళ్ళు 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా వరంగల్ ఎలకతుర్తిలో పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తా ఉన్నారు. ఇక కొందరు అంటే ఈ సభ పెడతామనగానే సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేసిండ్రు. సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేసిన తర్వాత ఆ సభకు పర్మిషన్ ఇవ్వద్దు, ఆ సభకు అసలు పెట్టుకునేందుకు అవకాశం ఇవ్వద్దు అని చెప్పేసి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసిండ్రు. కానీ గతంలో హైకోర్టును ఆశ్రయించి పర్మిషన్ తెచ్చుకున్నది బీఆర్ఎస్ పార్టీ. ఏ ధర్నాలు, రైతులకు మద్దతుగా ధర్నాలు చేయాలన్నా, రైతు వ్యతిరేక విధానాలు, కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలతో ముంగడికి పోతుందన్న నేపథ్యంలో రైతులకు మద్దతుగా ధర్నాలు చేయాలన్నప్పుడు ఈ ధర్నాలను అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా హైకోర్టు దగ్గరికి పోయి పర్మిషన్ తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు కూడా హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు మొట్టికాయలేసింది. వాళ్ళ సభ ఏర్పాటు చేసుకోవడానికి టైం ఇయ్యరా అని చెప్పేసి మొట్టికాయలేస్తే మేము కంపల్సరీ టైం ఇస్తాము, సభ కోసం టైం ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు ఇలా పోలీసులు అన్ని విధాలా మేము సహకరిస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్పిన ముచ్చట్లు మొత్తం మీద శరవేగంగా కొనసాగుతా ఉన్నాయి. ఇంకా మనకు 6 రోజులే ఉన్నది అని చెప్పేసి అది సభ ఏర్పాట్లు తొందరగా పూర్తి చేస్తా ఉన్నారట అక్కడ ఉన్న వాళ్ళు. మొత్తం మీద ఈ సిచ్యువేషన్ అక్కడ కనబడతా ఉన్నది. బీఆర్ఎస్ రథోత్సవ మహాసభ పనులు జోరుగా సాగుతున్నాయి. మహాసభ వేదిక నిర్మాణం పూర్తయింది. వేదికను 3 వైపులా మూసి ఉంచేందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. 120 ఫీట్ల పొడవు 80 మీటర్ల వెడల్పుతో పకడ్బందీగా వేదికను సిద్ధం చేసిండ్రు. 400 మంది కూర్చునే విధంగా నిర్మించిండ్రు. బీఆర్ఎస్ 25 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో ఈ సభ ఏర్పాట్లు పూర్తయితా ఉన్నాయి. ఈ పరిస్థితి మనం మొత్తం మీద ఇంత పెద్దగా సభ 400 మంది అంటే ఆ సభ మీద కూర్చునేటట్లుగా 400 మంది కూర్చునేటందుకు ఏర్పాట్లు. ఇంకా అందరూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూర్చునేటందుకు 400 మంది సభ మీద కూర్చునేటందుకు ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. 120 ఫీట్ల పొడవు 80 మీటర్ల వెడల్పు వేదిక అని చెప్పేసి ఈడ వార్త. రైట్, ఊరు పేరు లేని కంపెనీతో 5,000 కోట్ల MOU దావోస్ లో ఒప్పందం కుదుర్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక దానికి ఊరు లేదట, పేరు లేదట. ఇక మన రాష్ట్ర సర్కారు కుదుర్చుకున్నట్టే ఆంధ్ర కూడా 5,900 కోట్ల 5,800 కోట్ల పెట్టుబడి పెడతామంటూ ఊదరగొట్టిరట. ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం. ఊరు పేరు 3 నెలలు కూడా కాలేదట ఆ సంస్థ పెట్టి. ఆ 3 నెలలుగానే సంస్థతోని పెట్టుబడులు కుదుర్చుకున్నాం, 5,000 కోట్ల పైచిలకు పెట్టుబడులు వస్తాయి మన రాష్ట్రానికి అని చెప్పేసి 5,000 ఎన్ని వేల కోట్లు 5,000 కోట్ల MOU కుదుర్చుకున్నారట. ఈ MOU అంటే మన రేవంత్ రెడ్డి సార్ భాషలో చెప్పాలంటే లగ్గం పత్రిక. ఇక మరి లగ్గం చేయాలంటే వెనకేడు తరాలు ముందేడు తరాలు చూసి పెళ్లి చేయాలంటారు. మరి ఎన్ని తరాలు చూసి ఈ లగ్గం పత్రిక కుదుర్చుకున్నారు? ఎన్ని తరాలు చూసి లగ్గం పత్రిక కుదుర్చుకున్నారు ఆ సంస్థ నుంచి? దానికి ఊరు లేదు, పేరు లేదట. మరి ఆ ఊరు లేని పేరు లేని సంస్థతోని ఎట్లా ఒప్పందం కుదుర్చుకున్నారు, ఎట్లా పెట్టుబడులు వస్తాయని చెప్పేసి ఆశపడ్డారో మనకి ఇక్కడ అర్థమైతలేదు. చూడుర్రి, దావోస్ లో ఒప్పందం కుదుర్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలల వయసున్న కంపెనీ పెట్టుబడుల దోబూచులాట, 10 కోట్ల షేర్ క్యాపిటల్, 5,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్, సొంత ఆఫీసు లేదు, ఇద్దరు తెలుగు వ్యక్తులే డైరెక్టర్లు. సరే, తెలుగు వ్యక్తులు అయినంత మాత్రం ఏం లేదు, కానీ ఈ తెలుగు వ్యక్తులు అవడంలో వెనుకనే అంతరార్థం ఏంది అని చెప్పేసి
తెలుగు వ్యక్తులైతే ఒక ఆఫీస్ ఉండి ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తే అది వేరు, కానీ ఇలా మొత్తం మీద వాళ్ళకు ఆఫీస్ పెట్టుకోవడానికి జాగలేదట, కానీ మొత్తం మీద ఏమంటారు కదా, అందులో ఏం లేదు సందడు ఘోష్ అన్నట్లు ఈ పరిస్థితులు ఇక్కడ. వాళ్ళకి ఆఫీస్ లేదట, ఆఫీస్ పెట్టి అంటే ఆ సంస్థ స్టార్ట్ చేసి 3 నెలల పొద్దు కూడా కాలేదట, వాళ్ళతోని 5,000 కోట్ల పెట్టుబడులు, ఇన్ని షేర్ క్యాపిటల్స్, 5,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ఈడ వార్త కనబడతా ఉన్నది. చంద్రబాబు సర్కార్తోనూ ఉర్సా క్లస్టర్స్ ఎంఓయు, ఏపీలో 5,800 కోట్ల పెట్టుబడి పెడుతుందంటూ ఊదర, విశాఖలో ఏకంగా 59 ఎకరాలు కేటాయించిన సర్కార్. ఇది చూడురి కథ. ఇక ఊరు పేరు లేని సంస్థ పెట్టుబడులు పెడుతుందనగానే పెట్టుబడుల కాసబడి ఇలా పెట్టుబడులు పెడుతుందనగానే 3 నెలల పొద్దు లేని సంస్థతోని ఇలా ఎంఓయూలు. ఇది వాళ్ళ దావోస్ పెట్టుబడుల కథ. చెప్పిన కదా 1,79,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి అని చెప్పేసి హోర్డింగులు, ఏమంటారు అడ్వర్టైజ్మెంట్లు, పెద్ద పెద్ద బ్యానర్లు, స్వాగతాలు పలుకుడు, డప్పులు కొట్టుడు, దండలేసుడు, ఈ కార్యక్రమం అంతా. మరి అన్ని ఎంఓయూల కథ గిట్లనే ఉన్నదా, లేకపోతే ఈ ఒక్క ఎంఓయూ కథనే గిట్లున్నదా అనేది ఇక్కడ అర్థమైతలేదు. రానున్న రోజులలో తెలుస్తుంది. పోయొచ్చి 7-8 నెలల పొద్దు అవుతుంది, ఇంకా ఆ ఎంఓయూల కథ ఏడు దాకా వచ్చింది. ఎక్కడన్నా లగ్గం పత్రిక పెట్టుకున్నాక గిన్ని రోజుల గ్యాప్ ఉంటుందా లగ్గానికి? సరే బలం లేకపోతే 3 నెలలు, లేకపోతే 6 నెలలు. రేవంత్ రెడ్డి సార్ ఏమైంది సార్? ఇలా లగ్గం పత్రిక పెట్టుకున్నాక గిన్ని రోజుల గ్యాప్ ఉంటుందా సార్ ఎక్కడన్నా? ఇక మళ్ళా ఇప్పుడు పెళ్ళి ఎత్తిపోయే కథ అయింది. పిల్లగానికి బాగా, ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ భాషలనే వద్దాం, రేవంత్ రెడ్డి సార్ ముచ్చట్నే చెప్పుదాం. పిల్లగానికి పెళ్లి కుదిరింది, పిల్లగానికి బాగా ఆస్తులు ఉన్నాయి, పిల్లగానికి 8 తరాలు 3 తరాలు మస్తు ఆస్తులు ఉన్నాయి, అసలు కూర్చొని తిన్నా కరగని ఆస్తులు ఉన్నాయి, కాలు మీద కాలు వేసుకొని కూర్చొని తిన్నా కరగని ఆస్తులు ఉన్నాయి అని చెప్పేసి లగ్గం పెట్టుకున్నారు వాళ్ళ. తీరా ఏమైంది? లగ్గముహూర్తం దగ్గరికి వచ్చే వరకు ఆ పిల్లగానికి ఏమీ లేదు, తిండికే తికానా లేదు అనే కథ ఎరుకయింది. ఇప్పుడు లగ్గం చేస్తారా పిల్లోళ్ళు అవ్వయ్యా, లేకపోతే పెళ్ళి ఎత్తగొడతారా? ఆలోచించిన వాళ్ళు అయితే ఎత్తగొడతారు. ఎందుకంటే రేపు వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంది, వాళ్ళ భవిష్యత్తు ఏంది అని చెప్పేసి ఆలోచన చేస్తారు. మళ్ళీ ఏం పని చేయడట పిల్లగాడు. చేయని వాళ్ళకి ఇప్పుడు పెళ్ళి చేస్తారా అవ్వయ్యా? చేయరు కదా. అంటే రేవంత్ రెడ్డి సారి భాషల్ని ఇది చెప్పాలంటే మొత్తం మీద మొన్న స్వచ్ఛ బయో, నిన్న గోడి ఇండియా, నేడు ఊరు పేరు లేని ఉరుసా కథం. గోది ఇండియా కంపెనీ అని చెప్పేసి 1,00,000 కోట్ల, ఇవేమో 1,000 కోట్ల పెట్టుబడులు, 1,000 కోట్ల పెట్టుబడులు అని చెప్పేసి మాట్లాడిరు. దానికి ఊరు పేరు లేదు. వాళ్ళ ఇంటి సభ్యుల వివరాలు, వాళ్ళ ఇంటి సభ్యులు, వాళ్ళ అన్నలు ఉంటారు, వాళ్ళ తమ్ముళ్ళు ఉంటారు, వాళ్ళ మీదనే షేర్ క్యాపిటల్స్ ఉంటాయి, షేర్ హోల్డర్స్ వాళ్ళే ఉంటారు. ఇది గమ్మతి కథ. ఇట్లా ఊరు పేరు లేని సంస్థలతోని, పెట్టుబడులు పెట్టలేని సంస్థలతోని పెట్టుబడులు కుదుర్చుకున్నాము, ఇది ఖాతాలో చేర్చుకోండి, ఇవి 1,00,000 కోట్లు 1,79,000 కోట్ల మనకు వచ్చినాయి అని చెప్పేసి ఇట్లా అని మాట్లాడుకుంటూ పోతే ఇప్పుడు అసలుకే ఎసరొచ్చే కథ అయింది కదా. ఇగో ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇలా దావోస్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల బండారం బద్దలవుతున్నది. పెట్టుబడుల పేరిట కాంగ్రెస్ సర్కార్ బోగస్ ఒప్పందాలు చేసుకున్నదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వాటికి బలం చేకూర్చేలా మరో అనుమానాస్పద కంపెనీ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. గత జనవరిలో జరిగిన ప్రపంచ వాణిజ్య సదస్సు సందర్భంగా ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకున్న ఉర్సా క్లస్టర్స్ ఉత్త బోగస్ కంపెనీ అని ఆరోపణలు వస్తున్నాయి. మొత్తం మీద ఇవి ఆరోపణలు వస్తున్నాయి. ఏకంగా 59 ఎకరాల జాగనే కేటాయించారు విశాఖ నగరంలో 59 ఎకరాల జాగనే కేటాయించిర్రు. ఆడ 5,800 కోట్ల పెట్టుబడులని చెప్పేసి, ఇక్కడ 5,000 కోట్ల పెట్టుబడులని చెప్పేసి ఈ సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. ఇది కనబడతా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందానికి 3 నెలల ముందే సదరు ఉర్సా కంపెనీ పురుడు పోసుకోవడం, అమెరికాలో రిజిస్టర్ అయిన ఆ సంస్థలో 2 తెలుగు వ్యక్తులే డైరెక్టర్లుగా ఉండడం, అటు ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం, ఇటు తెలంగాణలోని రేవంత్ సర్కార్ 2 ఊరు పేరు లేని ఉర్సా కంపెనీతో 1,000 కోట్ల ఒప్పందాలు కుదుర్చుకోవడం సందేహాలకు తావిస్తున్నది. కేవలం 10 కోట్ల షేర్ క్యాపిటల్ ఉన్న కంపెనీ. వీళ్ళు కుదుర్చుకునే ఒప్పందాలు ఎట్లున్నాయంటే గమ్మత్తున్నాయి. అటు దివాలా తీస్తాయి కొన్ని సంస్థలు. గోది ఇండియాకు సంబంధించి దాదాపు 20 లక్షల కోట్ల అప్పులలో కూరుకపోయిన సంస్థ అని చెప్పేసి ఆ మధ్యలో వార్తలు వచ్చినాయి కదా. ఎన్ని లక్షల కోట్ల సంథింగ్, ఎన్ని లక్షల కోట్ల క్లారిటీగా లేదు. క్లారిటీ అంటే మర్చిపోయినా. 20 లక్షల కోట్ల పైచీలకు అప్పులలో కూరుకపోయిన సంస్థతోని ఎట్లా ఒప్పందాలు కుదుర్చుకుంటారు, దివాలా తీసిన కంపెనీలతో ఎట్లా ఒప్పందాలు కుదుర్చుకుంటారు, పెట్టుబడులు అవి ఎట్లా పెడతాయి,
వాటికే టికానా లేక ఎత్తేసే పరిస్థితులలో ఉన్నాయి. అవి ఎట్లా పెట్టుబడులు పెడతాయని చెప్పేసి వాటితోని ఎంఓయూలు కుదుర్చుకున్నారనే అంశాలు తెర మీదకి వస్తా ఉన్నాయి. ఇది ఒప్పందాల కథ. ఇక ఇప్పుడు ఇది పెట్టుబడుల కథ. ఇక ఇప్పుడు ఏమంటారు, మళ్ళీ జపాన్ పోయిండు, 10,500 కోట్ల పెట్టుబడులు తెస్తాండు. ఆ కంపెనీ వచ్చి పెట్టుబడులు పెడతా అన్నది. అక్కడ ఉన్న లోకలకు 500 మందికి అక్కడ ఓ కంపెనీల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అక్కడ ఒప్పందాలు చేసుకుంటూ వచ్చిండ్రు అని చెప్పేసి అక్కడ మాట్లాడుతూ ఉన్నారు మన రేవంత్ రెడ్డి సార్. ఇగో గిన్ని ఆరోపణలు వస్తున్నాయి కదా, మీ మంచికే గిన్ని ఆరోపణలు వస్తున్నాయి కదా, గిన్ని విమర్శలు వస్తున్నాయి కదా. మరి దివాలా తీసిన కంపెనీలతోని పెట్టుబడులు పెట్టుకుంటా ఉన్నారు, దివాలా తీసిన కంపెనీలతోని ఎంఓఈలు ఎట్లా కుదుర్చుకుంటా ఉన్నారు అనే అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి కదా. మరి వాటన్నిటికీ సమాధానం చెప్పాలి కదా ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు సార్ కానీ రేవంత్ రెడ్డి సార్ కానీ. వీళ్ళు చెప్పాల్సిన అవసరం ఉన్నది కదా. మరి ఎందుకు సమాధానం చెప్పకుండా దాటేస్తా ఉన్నారు? ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇగో ఉనికి లేని కంపెనీతో 2 రాష్ట్రాల అగ్రిమెంట్ మతలబు. ఇప్పుడు దాదాపు జనవరి అంటే 5 నెలల పొద్దు అవుతుందోల్లా. ఇది ఏప్రిల్ కాబట్టి 5 నెలల పొద్దు అవుతుంది. 5 నెలల పొద్దుల ఎన్ని కంపెనీలు ఇక్కడికి వచ్చినాయి, మీరు ఎంఓయూలు కుదుర్చుకున్న వాటిలో ఎన్ని ఎకరాల స్థలాలు వాటికి కేటాయించిండ్రు, ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వాళ్ళు ఇక్కడ పెట్టిండ్రు, ఆ పెట్టుబడులని పెట్టిన తర్వాత ఎంతమంది యువతకు మీరు ఉపాధి కల్పించిండ్రు, ఎంతమంది నిరుద్యోగ యువతకి మీరు ఆ ప్రైవేట్ సెక్టర్లలో ప్రైవేట్ రంగాలల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించిండ్రు. ఈ ఒక్క సమాధానం చెప్పుంది సార్. ఇక వేరేటి ఏమద్దు, మీరు ఈ ఒక్క సమాధానం చెప్తే సార్. ఎన్ని కంపెనీలు వచ్చినాయి ఎంఓయూలు కుదుర్చుకున్న దాంట్లో, లగ్గపత్రిక పెట్టుకొని వచ్చిన దాంట్లో, ఆ లగ్గపత్రికలు ఎన్ని లగ్గాలు మంచిగా జరిగే అవకాశం ఉన్నది, లేకపోతే ఎన్ని పెళ్లిలు ఎత్తిపోయే అవకాశం ఉన్నదో మీరు తెలంగాణ సమాజానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. రైట్. ఇక తర్వాత ఇక్కడ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడిండ్రు. 500 రోజులైనా హామీల అమలేది, కాంగ్రెస్ గుండెలు అదిరేలా ఇంటి పండుగకు దండు గదలాలే, డిక్లరేషన్లు గ్యారంటీల పేరిట మోసం, ఓటేసిన ప్రజలకు కాంగ్రెస్ దోకా కేటీఆర్, పెద్దోళ్ళ ఆస్తులను కాపాడేందుకే హైడ్రా, డబ్బులు లూటీ చేసేందుకే మూసి ప్రాజెక్టు, కొత్త రేషన్ కార్డు రాలే, ఒక్క ఇల్లు కట్టలే, నాడు అవార్డులు నేడు అవమానాలు, ప్రజలు మళ్ళీ కేసీఆర్నే కోరుకుంటున్నారు, కేసీఆర్ ఆనవాళ్లు జరపడం అసాధ్యం, గులాబీ జెండానే తెలంగాణకు అండ, రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం ఖాయం, బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం తథ్యం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరికలు అని చెప్పేసి నిన్న కొన్ని చేరికలు జరిగినాయి బీఆర్ఎస్ లో. ఇంకా సబితా ఇంద్రారెడ్డి, అట్లనే పట్లల్ల కార్తిక్ రెడ్డి, మొత్తం మీద వీళ్ళు పాల్గొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొన్ని మాటలు మాట్లాడిండ్రు. ఏవైతే 500 రోజులు 100 రోజులలో వచ్చినాక 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. 6 గ్యారెంటీలు 100 రోజులలో కాదు కదా, 500 రోజులు అవుతుంది. ఇది వరకు ఒక్క గ్యారెంటీని కూడా దిగ్విజయంగా సమర్థవంతంగా అమలు చేసిన దాఖలాలు లేవు అని చెప్పేసి కాంగ్రెస్ గుండెలు అదిలేలా బీఆర్ఎస్ రజతోత్సవ సభకు దండు కదలాలి అని చెప్పేసి జనానికి పిలుపునిచ్చిండ్రు. ఊరూరా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, నియోజకవర్గానికి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, దిశా నిర్దేశాలు చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షతన ఈ కార్యక్రమాలు ముంగటి కొనసాగుతూ ఉన్నాయి. మొత్తం మీద 6 గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పలే. పెద్దోళ్ళ ఆస్తులు కాపాడి పేదోళ్ళ ఆస్తులను కూల్చేందుకే హైడ్రాన్ పట్టుకొని వచ్చిండ్రు అని చెప్పేసి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్ పేరు వినబడకుండా చేస్తా, కేసీఆర్ను బయటకు రాకుండా చేస్తా అన్న రేవంత్ రెడ్డికి అది సాధ్యం కాదు. కేసీఆర్ ఆనవాళ్ళు జరిపేసుడు సాధ్యం కాదు. కేసీఆర్ ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహము 125 అడుగుల ట్యాంకు బండు దగ్గర ఉన్న 125 అడుగుల విగ్రహానికి పూలమాల వేయలే. ఎందుకంటే కేసీఆర్ ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఇంకా హైక్ చేసినట్లయితుంది, కేసీఆర్ను గుర్తు చేసుకుంటారు జనాలు. నేను ఆ విగ్రహానికి పోయి పూలమాల వేస్తే కేసీఆర్నే గుర్తు చేసుకుంటారు జనాలు అని చెప్పేసి వీళ్ళ గత 15 నెలలు పొద్దుగా తాళాలు వేసి పెట్టి ప్రజల విమర్శల మేరకు ఇలా తాళాలు ఓపెన్ చేసి కనీసము ఆ 125 అడుగుల విగ్రహానికి పూలమాల వేయలేదు. మీరు ఎందుకు వేయలేదంటే కేసీఆర్ను యాద్ చేసుకుంటారు జనాలు అని చెప్పేసి. రైట్. మొత్తం మీద కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 500 రోజులైనా 426 హామీలు అమలు చేయలేదని నమ్మి ఓటేసి అధికారం ఇచ్చిన ప్రజలను అరిగోస పెడుతున్నదని, ఇటు హైడ్రా కూల్చివేతలు, అటు మూసి ముసుగులు అరాచకాలకు తెరలేపి అన్ని రంగాలను కుదేలు చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి గద్దెనెక్కినప్పటి నుంచి అన్ని నెగిటివ్ ఆలోచిస్తూ పిచ్చి పనులు చేస్తూ కేసీఆర్ ఆనవాళ్లను జరిపేసే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఫార్మాసిటీ రద్దు పేరిట నాటకాలు ఆడుతూ ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, స్కిల్ సిటీ ముసుగులో భూదోబడికి తెరలేపారని విమర్శించారు.
ఇక మొత్తం మీద ఈ పరిస్థితి ఏమో అంటారు కదా, కానా ఏమో నేను ఊకే సామెత వాడితే ఇక ఊకే అవుతుంది. కానీ మొత్తం మీద కొంచెం మోటు సామెతలు వస్తాయి, దానికి ఇడిచిపెడదాం. కానీ ఇప్పుడు ఉన్న నగరాన్ని అభివృద్ధి చేయండి, ఉన్న నగరంలో పెట్టుబడులు పోకుండా చూడండి, కొత్త పెట్టుబడులు వచ్చేటట్టు చూడండి, కొత్త పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలు చేయండి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటట్లు చేయండి, అభివృద్ధి పదంలో తెలంగాణ రాష్ట్రం ముందటడిగి వేసేటట్టు చూడండి. అంటే ఏమన్నంటే ఏ సిటీ అంటాడు, గ్లోబల్ సిటీ అంటాడు, ఫ్యూచర్ సిటీ అంటాడు. ఫ్యూచర్ సిటీకి మెట్రో విస్తరణ చేయండి అంటారు. మొత్తం మీద ఈ సిటీల పేరుతోని భూదోపిడికి పాల్పడతా ఉన్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఫిబ్రవరిలో 31 రాదు, రుణమాఫీ కాదు, రైతు బంధు ఇవ్వాలని, రుణమాఫీ చేయాలని రైతులు ధర్నాలు చేస్తున్నా రేవంత్ రెడ్డికి చెవికి ఎక్కడం లేదు. నవాబ్పేటలో ధర్నా చేస్తున్న సామాన్య రైతు దగ్గరికి మా సవితమ్మ వెళ్ళి అడిగితే రేవంత్ రెడ్డి తప్పక రుణమాఫీ చేస్తాడమ్మా అన్నాడు. ఎన్నడు అని ప్రశ్నిస్తే ఫిబ్రవరి 31 అన్నాడు. అంటే ఆయన చెప్పినట్టు ఫిబ్రవరిలో 31వ తేదీ రాదు, రుణమాఫీ అమలు కాదు. అంటే సామాన్య రైతులకు కూడా ఇది వట్టి దగాకోర్ ప్రభుత్వం అనే విషయం అర్థమైంది అని చెప్పేసి మొత్తం మీద ఎటకారం. ఫిబ్రవరి 31 ఎప్పుడన్నా వస్తుందా? లీపు సంవత్సరం అయితే 29 వస్తుంది. ఇక మిగతా 4 సంవత్సరాలకు ఒకసారి లీపు సంవత్సరం వస్తుంది, 29 వస్తుంది. ఇక మిగతా అన్ని ఫిబ్రవరి 28 ఉంటుంది. ఫిబ్రవరిలో ఎప్పుడైనా 31వ తేదీ వస్తుందా? 31వ తేదీ రావడం అనేది అసాధ్యం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ పూర్తి స్థాయిలో, రైతులకు రైతు భరోసా పైసలు ఇయ్యడము పూర్తి స్థాయిలో జరగదు అనేది ఆ రైతు ఎటకారంగా చెప్పిన ముచ్చట. రైట్, ఇక్కడ ఆ వార్త. ఆర్టీసీ అపాయింటెడే అమలెప్పుడు? కార్మికులను నమ్మించి గొంతు కోసిన కాంగ్రెస్ సర్కార్, మొండి వైఖరిపై కార్మిక సంఘాల ఆగ్రహము అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. చాలా మంది ఆర్టీసీ కార్మికులను తొలగిస్తా ఉన్నారట. ఇక మరి ఆర్టీసీలో జాబుల పండుగ, కొలువుల పండుగ అని చెప్పేసి ఇంకో వార్త వేసిండ్రు. అక్కడ పోయినాక ఆ ముచ్చట మాట్లాడుకుందాం. తెలంగాణ సంస్థలకు ఏపీ చైర్మన్లుగా చూసుకొని కొట్టూరి 3 రంగుల జెండా పాలనకు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పటి నుంచి మళ్ళా బాబు గారి పెత్తనం పెరిగిపోయింది అనడానికి ఇది నిదర్శనం. మళ్ళా బాబు గారి పెత్తనం ఇక్కడ నడుస్తా ఉన్నది, బాబు గారి పెత్తనాన్ని చెలాయిస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనముల్లా. ఏదైతే కట్టుబట్టలతోని కరక్కట్టదాకా ఉరికిచ్చి మళ్ళా 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం వైపు చూడకుండా చేసిండ్రో, ఇలా అవన్నిటినీ ఉట్టిదే చేసేసి, అవన్నిటినీ బూడిదలో పన్నీరు చేసేసి, మళ్ళీ రెడ్ కార్పెట్ వేసి, రెడ్ తివాచి వేసి తెలంగాణ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు పిలుస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేదానికి ఇది నిదర్శనం. బాబు కనసన్నలలో తెలంగాణలో కాంగ్రెస్ పాలన నడుస్తుంది అనే మాట గురువు ఆదేశాల మీదకే పాలన ముందడి కొనసాగిస్తా ఉన్నారనేది ఇక్కడ కనబడతా ఉన్నది. అందరికీ సొంత మూలకే వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఇలా శిష్యునికి వెన్నుపోటు పొడవరని ఎట్లా ఆలోచిస్తా ఉన్నారో రేవంత్ రెడ్డి అని చెప్పేసి కొంతమంది నుంచి వినిపిస్తున్న మాట. పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ చైర్మన్ స్వస్థలం అమలాపురం, పీసీబీ అప్పిలేట్ అథారిటీ చైర్మన్ది రామచంద్రపురం, బాబు కనుసన్నల్లోనే జాబులు అని చెప్పేసి ఈడ వార్త చూస్తా ఉన్నాం. రైట్, మొత్తం మీద ఇక్కడోళ్ళకంటే అక్కడోళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తుండ్రు. బాబు కనసన్నల్లోనే జాబులు, ఇక జాబులు పెట్టిస్తే ఈడ జాబులు మొత్తం మీద కీలకమైన శాఖలను చేతులలో పెట్టుకొని ఏం చక్రం తిప్పుదామనుకున్నారో ఏమో కానీ మొత్తం మీద కట్టదాకా ఉరికిచ్చిన వాళ్ళను మళ్ళా రెడ్ కార్పెట్ వేసి పిలుస్తా ఉన్నారు అనేదానికి ఇది నిదర్శనం. కొన్నది 5 లక్షల టన్నులే, నెల దాటినా ముందుకు సాగని వడ్ల కొనుగోళ్లు, ఇప్పటికీ సెంటర్లకు పరికరాలే ఇవ్వాలి. ఇక చూసుకోండి ఈ పాలన కథ. ఇప్పటికీ సెంటర్లకు పరికరాలే ఇయ్యలేదు. రోజొక వార్త చూస్తానే ఉన్నాం, రైతన్న ఆవేదన గురించి రోజొక వార్త చెప్తానే ఉన్నాం. చెప్తొడవది ఏడిస్తే దంగది అన్నట్లున్నది రేవంత్ రెడ్డి సర్కారు పాలన. రైతుల పాలిట ఒక శాపంగా మారింది కాంగ్రెస్ పాలన అనేదానికి ఒక ముచ్చట చెప్తా ఉన్నా. ఇంతవరకు పూర్తి స్థాయిలో కొనుగోలు సెంటర్లను ఓపెన్ చేయలే. కొనుగోలు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో, ఐకేపీ సెంటర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇదివరకు ఇంకా పూర్తి స్థాయిలో ఓపెన్ చేయలేని సిచ్యువేషన్. వాళ్ళు రైతులు కల్లాల ధాన్యం పోసుకుంటే ఆ కల్లాల ధాన్యం 20 రోజులైనా, నెల రోజులు దాటిపోయినా కొనలేని దుస్థితి, కొనలేని పరిస్థితి. ఇంత దౌర్భాగ్యమా తెలంగాణ రైతన్నకు? ఇంత అరిగోసలా తెలంగాణ రైతన్నకు? ఎప్పటికీ కన్నీరేనా తెలంగాణ రైతాంగానికి? ఇలా ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం మనం. కొన్నది 5 లక్షల టన్నులే, నెల దాటినా ముందుకు సాగని వడ్ల కొనుగోళ్లు, ఇప్పటికీ సెంటర్లకు పరికరాలే ఇవ్వలే. సరే, నమస్తే తెలంగాణలో ఈ వార్త వచ్చిందని అన్నారు. ఈనాడులో కూడా వస్తూ ఉన్నది కదా రోజు. ఈనాడు పత్రికలో కూడా రైతుల గురించి చూస్తూ ఉన్నాం. మిగతా 2 పత్రికలకు, మిగతా మెయిన్ పత్రికలు అని చెప్పుకునే 2 పత్రికలకు ఎందుకు రైతుల గోస కళ్ళకు గానొస్తలేదు?
ఎందుకు రైతుల ఆవేదన పెన్ను వట్టి రాయాలని వాళ్ళకు అనిపిస్తలేదు? కనీసం కొన్న పాపాన పోతలేరు. ఇట్లయితే ధాన్యం పోయినసారి ఎంత ధాన్యం కొన్నారు, ఆ ధాన్యం లెక్కలేంది అనేది కూడా బయట పెట్టలే. పోయినసారి ఎంత ధాన్యం కొన్నారనే లెక్కలు కూడా బయట పెట్టలే. ఈసారి కూడా లెక్కలను గోప్యంగా ఉంచితే మాత్రం మీ సర్కార్ మీద ఇంకా డౌట్ అనుమానాలు పెరిగిపోతాయి, ఇంకా రైతులు అసహించుకునే పరిస్థితి వస్తుంది, ఇంకా మీరు కిందికి దిగజారిపోయే సిచ్యువేషన్ ఏర్పడుతుంది. రైట్, ఇప్పటికీ సెంటర్లకు పరికరాలు ఇవ్వలే. ఇలాగైతే ధాన్యం కొనుగోలు సాగేది ఎట్లా? 2 రోజుల క్రితమే గన్ని సంచులకు టెండర్లు, కాంటాలు, వేయింగ్ మిషన్లు, ప్యాడీ క్లీనర్ల కొనుగోళ్లకు ఇంకా టెండర్లే పిలువలే. ఆగ్రోస్లో గూడు పుటానితోనే జాప్యం, ధాన్యం కొనుగోళ్లపై పట్టింపు లేని ప్రభుత్వం. ఏడుంటది చెప్పుర్రి. దాదాపు కోతలు మొదలుపెట్టి 1 రోజుల పొద్దవుతుందోలా రైతన్నలు తెలంగాణ రాష్ట్రంలో. ఇలా కనీసం గోనె సంచులకు కూడా టెండర్లను విలువలేదట, కాంట్రాక్టులు ఇప్పుడే అప్పచెప్పిరట 2 రోజుల క్రితమే. అవి ఎప్పుడు రావాలి, రైతన్నలకు ఎప్పుడు కాంటా పెట్టాలి, రైతన్నల పాడి ఎప్పుడు కొనుగోలు పోవాలి, రైతన్నల ధాన్యం ఎప్పుడు కొనాలి? ఇప్పుడు ఇక్కడ పని కంప్లీట్ అయితేనే మళ్ళీ రైతు దుక్కి దున్ని మళ్ళీ సాగు చేసి మళ్ళీ అటు ఇటు 1 రోజుల పొద్దు ప్రభుత్వాలే వేస్తానే, ఇక్కడ ప్రభుత్వమే వేస్తా ఉన్నది 1 రోజుల పొద్దు. టైం లేస్తే అసలు వాటిని కోసుకునే టైంలో వడగండ్ల వానలు అని చెప్పేసి ఆ ఘోరమైన పంట నష్టపరిహారం కూడా ఇయ్యలేని పరిస్థితి. ఘోరమైన పంట నష్టం వాటిల్లుతా ఉన్నది. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇంకా మీరు కొనుగోలు సెంటర్లకు కొనుగోళ్ళని విలువలేదు. అది ఏమంటారు, కొనుగోలు కార్యక్రమాలు మొదలు పెట్టలేరు. ఒక్కొక్క జాగల కనీసం కొనుగోలు సెంటర్లు కూడా ఓపెన్ చేయలేరు. ఆ కొనుగోలు కేంద్రాలను కూడా ఓపెన్ చేయలేరు. ఇంకా పిలువరా? ఎప్పటి నుంచి? రైతులు కోతలు మొదలు పెట్టక ముందు నుంచి కొనసాగాలి ఈ ప్రక్రియ. ఏం చేస్తారు? తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏం చేస్తారు? మీరు ఇలా రైతులను పట్టించుకున్న పాపాన పోతలేరు అంటే మీ చేతులలో ఏమీ లేదా? ఒక సభలో ఒక వేదికగా మీరు చెప్పినట్లుగానే రైతుల గురించి, రైతు భరోసా గురించి మాట్లాడాలంటే నేను మాట్లాడలేను, నేను మాట్లాడితే వేరే అవుతుంది కథ, బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాట్లాడతారు అని చెప్పిండ్రు కదా. అంటే అప్పటి నుంచి మీరు తప్పుకున్నట్ల? తుమ్మల నాగేశ్వరరావు ఏం చేస్తున్నారు? ఇలా వ్యవసాయ శాఖను అప్పచెప్పారు కదా, మీకు పట్టు కోల్పోయినరా పార్టీ మారినాక? ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం. కాంటాలు, వేయింగ్ మిషన్లు, ప్యాడీ క్లీనర్ల కొనుగోళ్లకు ఇంకా టెండర్లు పిలవలేదట. అడ మిషన్లే విలువలేదట, కాంటాలకు టెండర్లనే విలువలేదట. ఈ పరిస్థితి ఇట్లున్నది. ఇక కొట్టుండ్రోళ్ళ 3 రంగుల జెండా పాలనకు సప్పట్లు కొట్టకుండా ఎట్లుంటారు చెప్పుండ్రి? ఇంత మంచిగా పాలన చేయంగా మీరు సప్పట్లు కొట్టకుండా ఎట్లుంటారు చెప్పుండ్రి? రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ధాన్యం కొనుగోలు ప్రారంభించి 1 రోజులైనా ఇప్పటి వరకు కొనుగోలు చేసింది 5.77 లక్షల టన్నులే. ఇప్పటికీ కనీసం పరికరాలను కూడా కేంద్ర ప్రభుత్వ కేంద్రాలకు సరఫరా చేయలేదు. ప్యాడీ క్లీనర్లు, వేయింగ్ మిషన్లు, తేమ మిషన్లు, టార్పాలిన్లు ఇలా వేటిని ఇవ్వలేదు. పాత పరికరాలతోనే కాలం వెళ్లదీస్తున్నారు, వాటిని కొనుగోలు కేంద్రాలకు అందజేస్తున్నారు. గోనె సంచుల కొనుగోళ్ల కోసం పౌర సరఫరాల సంస్థ 2 రోజుల క్రితం టెండర్లు పిలవగా ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్లు, వేయింగ్ మిషన్లు, తేమ మిషన్లు, కాలీఫర్స్ సరఫరా కోసము ఇప్పటి వరకు టెండర్లు విలువలే. ఆగ్రోసు, హాకా సంస్థలకు ఆయా పరికరాల సరఫరా బాధ్యతను అప్పగించారు. కానీ ఇప్పటి వరకు ఆ ప్రక్రియ టెండర్ కూడా వెళ్ళలేదు, టెండర్ వరకు కూడా పోలేదట. దీని వెనుక ఆగ్రోస్లో ఏదో గూడు పుటాది నడుస్తున్నట్లు తెలిసింది. ఇతర ప్రైవేట్ సంస్థలకు టెండర్లు అప్పగించడానికి బదులుగా వీళ్ళే ఏమో చేద్దామని గూడు పుటాన్ని నడిపిస్తా ఉన్నారు. సివిల్ సప్లై శాఖ మంత్రి వర్యులు ఏం చేస్తుండ్రు? దీని మీద స్పందించాల్సిన అవసరం ఉన్నది. అది వ్యవసాయ శాఖ మంత్రి దీని మీద స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఇంకా టెండర్ల దాకా పోలేదట. అందులో ఏదో ఆగ్రోస్లో గూడు పుటాన్ని నడుస్తున్నదన్న అనుమానం వస్తూ ఉన్నది. మరి ఇంకా ఇంత జాప్యం ఎందుకు? రైతుల పంట ఎట్లా? సార్లు ఒక ముచ్చట చెప్తున్నా, ఎట్లా మీరు పంట వేసుకునేందుకు పంట పెట్టుబడి సాయము అందియలే, పంట ఎదిగే టైంకు ఎట్లా నీళ్ళు ఇయ్యలే, ఎట్లను అట్లా కట్టపడ్డారు రైతన్నలు. సప్పో చేసుకొని పంట వేసుకున్నారు. ఇలా పంట వేసుకున్న దానికి కూడా మీరు ఆ కోసిన దాన్ని ధాన్యం కొనుగోలు చేయము, మీరు అప్పులు తీరకుండా చేస్తాము, మీరు ఎక్కడ అప్పులు తెచ్చిండ్రో అక్కడ ఇంకా మీరు కట్టకుండా చేస్తాము, మీరు ఇంకా ఇబ్బందులు ఎదుర్కొనేటట్టు చేస్తాము అని అంటే ఎట్లా అన్నట్టు ఏందన్నట్టు చెప్పుండ్రి. ఇలా ఈ పరిస్థితి కనబడుతుంది చూడుర్రి ఇక్కడ. ఇగో రైతుల ఆత్మహత్యలు ఆగుతలేవు. రైతన్నలకు ఎంత చెప్పినా వాళ్ళు గుండె నిబ్బరంతో ఉంటలేరు అనేది ఇక్కడ మనకు ప్రధానంగా కనబడతా ఉన్నది. రైతన్నలు తీవ్రమైన ఆవేదనతోని ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. దిగుబడి రాక అప్పుల భారంతో మనస్తాపం. మంచిర్యాల జిల్లా పౌనూరులో విషాదం అని చెప్పేసి ఈడ వార్త చూస్తా ఉన్నాం.
ఇదేమన్నా రాచరికమా? అమెరికాలో ఎప్పుడు రాజులు లేరు. ట్రంప్కు వ్యతిరేకంగా మళ్ళీ నిరసనలు 55,501 పేరిట దాదాపు 50 దేశాలు ఇందులో 50 దేశాల రాష్ట్రాల మొత్తం మీద ఇక్కడ నిరసనలు అమెరికా మొత్తము నిరసనలు వ్యక్తం చేసిండ్రు. ట్రంప్కు వ్యతిరేకంగా మళ్ళీ నిరసనలు. మొన్న కూడా టారిఫ్ల విషయంలో సాధారణ ధర స్థాయి నిరంతరం పెరుగుతూ ఉన్నది, ప్రజల మీద భారం పడుతూ ఉన్నది అన్న నేపథ్యంలో ట్రంప్కు పిచ్చి పట్టింది. ట్రంప్ పిచ్చోడు అని చెప్పేసి రోడ్ల మీదకి ఎక్కేసిండ్రు జనాలు. ఇయ్యాల కూడా ఇదే సిచ్యువేషన్. అట్లనే వీసాలు రద్దు చేయడము, లేకపోతే ఒక రాచరికపు పోకడ పోతా ఉన్నాడు ట్రంప్ అని చెప్పేసి ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా రోడ్లెక్కిండ్రు. ట్రంప్కు వ్యతిరేకంగా మళ్ళీ నిరసనలు. 50,501 పేరిట దేశవ్యాప్తంగా ఆందోళనలు. అధ్యక్షుడు ట్రంప్ గద్దె దిగాలని డిమాండ్. ఎలాంటి భయం లేదు, వలసదారులకు స్వాగతం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు. వలసదారుల మీద వేటేసిండు ట్రంప్. వలసదారులందరూ పోవాలి, వెళ్ళిపోవాలి అని చెప్పేసి వీసాలు రద్దు చేయడము, పని చేసే కాడ ఐడీలు రద్దు చేయడము, ఇట్లాంటి కార్యక్రమాలకు పాల్పడ్డాడు ట్రంప్. అందరినీ పంపించేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు ట్రంప్. మొత్తం మీద ఎలాన్ మాస్క్ కూడా వ్యతిరేకంగా నినాదాలు చేసిండ్రు. ఇది అమెరికాలో పరిస్థితి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాల విధానాలపై అమెరికన్లలో రోజు రోజుకు ఆగ్రహం పెరిగిపోతా ఉన్నది. దేశానికి రాజులు లేరని, నిరంకుశత్వాన్ని సహించబోమని దేశవ్యాప్తంగా శనివారం ప్రజలు 50,501 పేరిట భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించిండ్రు. వలసదారులకు స్వాగతం పలుకుతామని నినదించిండ్రు. ట్రంప్ పాలనలో సొంత పౌరులే బాధితులుగా మారారని, ఆయనను అభిశంసించాలని వారు డిమాండ్ చేసిండ్రు. మొత్తం మీద ఒకానొక సందర్భంలో మీరు స్వాతంత్రం కోసం పోరాడండి అని చెప్పేసి కొంతమంది వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉన్నది, విశ్లేషకులు చెప్పడం జరుగుతూ ఉన్నది. అండ్ స్వేచ్ఛ కోసం పోరాటం చేయండి అని చెప్పేసి అక్కడున్న విశ్లేషకులు చెప్పడం జరుగుతూ ఉన్నది. ఎలన్ మాస్క్ విధానాల మీద కూడా వాళ్ళు పెద్ద యుద్ధానికి దిగిండ్రు. మొత్తం మీద ఈ డొనాల్డ్ ట్రంప్కు డిప్ప మీద కొట్టిండు దేవుడు ఒకసారి. ఎట్లా కొట్టిండంటే ఈ బుల్లెట్ దించితే ఈ చెవులకే వెళ్ళిపోయింది. మనం చూసినాం మొన్న అమెరికా అధ్యక్షుని ఎన్నికలలోనే ఈ బుల్లెట్ దించితే ఈ చెవులకే వెళ్ళిపోయింది. మరి ఆ చెవులకే వెళ్ళిపోయిన వల్ల ఏమన్నా ప్రాబ్లం అయిందా, ఏమన్నా తలకాయ అటు ఇటు అయిందా, ఏం కథ నాకు తెలియదు. కానీ ఇక మరి ఏంది ఈ విధానాలతోని, ప్రజా వ్యతిరేక విధానాలతో పోతారా ఎవరన్నా? ఇలా మిమ్మల్ని గద్దెనెక్కి కూర్చోబెట్టిండ్రు కదా, వేరేటోళ్ళని కాదనుకొని. ఇలా ఈ డిప్ప మీద కొట్టినా కూడా ఈ విధానాలు. ట్రంప్ ప్రభుత్వంపై భారత్ చైనా విద్యార్థుల దావా. F1 వీసాల రద్దుపై న్యాయ పోరాటం. నిర్బంధం వెళ్ళగొట్టడం ఆపాలని విన్నపం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. మొత్తం మీద భారతీయ విద్యార్థులను వెళ్ళగొట్టడం, అక్కడ పనులు చేసుకోవడానికి లేదు, చదువైపోగానే వెనుకకు మర్రిపోవాలి, ఇటు పోతే అక్కడ NRI సంబంధం చేసుకున్నా కూడా ఇక్కడ నుంచి అక్కడికి పోవడం ఇబ్బంది. అవి వీసాలు రద్దు చేయడము, మొత్తం మీద వలసదారులను రానియకుండా కట్టడి చేయాలని చెప్పేసి ట్రంప్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. దానికి వ్యతిరేకంగా నిరసనలు నినాదాలు చేసుకుంటా అమెరికా జనాలు రోడ్ల మీదకి వచ్చిండ్రు, ప్లకార్డులు పట్టుకొని వచ్చిండ్రు. ఇగో ఆ వివరాలు మొత్తం ఈ పేపర్లు ఉన్నాయి మనకి. జర అట్లా మీద మీద చదువుకుంటా పోదా. ఇగో ఇది ట్రంప్ ప్రభుత్వంపై భారత్ చైనా విద్యార్థుల దావా. F1 వీసాల రద్దుపై న్యాయ పోరాటం. F1 స్టూడెంట్ వీసాలను చిన్న చిన్న కారణాలను చూపుతూ అమెరికా ప్రభుత్వం రద్దు చేయడాన్ని 3 భారతీయ విద్యార్థులు, 2 చైనా విద్యార్థులు సవాల్ చేసిండ్రు. వీరు న్యూ హ్యాంప్ షైర్లోని US డిస్ట్రిక్ట్ కోర్టులో దావా వేశారు. తమ F1 స్టేటస్ ను ఏకపక్షంగా చట్టవిరుద్ధంగా రద్దు చేయడం వల్ల చట్టబద్ధమైన స్టూడెంట్ స్టేటస్ కు తాము దూరం అయ్యామని వాదించారు. తమ వీసాలను పునరుద్ధరించాలని, తమను నిర్బంధించడాన్ని, అమెరికా నుంచి ఎంపిక చేయడాన్ని ఆపాలని కోరారు. వందలాది మంది విదేశీ విద్యార్థులు F1 వీసాలను డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఏకపక్షంగా రద్దు చేసిందని తెలిపిండ్రు. అదే విధంగా ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పార్టిసిపెంట్ F1 వీసాలను కూడా రద్దు చేసిందన్నారు. భారతీయ విద్యార్థులు మణికంఠ, పసుల లింకిత్ బాబు, గొర్రెల తనూజ్ కుమార్ గుమ్మడవెల్లి, చైనా విద్యార్థులు హాంగ్రూయి జూమ్, హయాంగాని దావాను దాఖలు చేశారు. లింకిత్ బాబు గ్రాడ్యుయేషన్ వచ్చే నెలలో పూర్తవుతుంది. గుమ్మడవెల్లి పసుల మాస్టర్స్ డిగ్రీ పూర్తి కావడానికి ఒక సెమిస్టర్ మిగిలి ఉంది. కోర్టు జోక్యం చేసుకోకపోతే వీరి ఆశలు అడియాశలు అవుతాయి. మొత్తం మీద కోర్టులో పిల్ దాఖలు చేసిండ్రు. ఇంకో సెమిస్టర్ ఉండగా వాళ్ళిగా చట్టపరమైన న్యాయపరమైన విద్యార్థి ఆయన కోల్పోవాల్సి వస్తుంది. మొత్తం మీద వాళ్ళు పిల్ దాఖలు చేసిండ్రు. మరి కోర్టు ఈ అంశంలో జోక్యం చేసుకోకపోతే మాత్రం వాళ్ళ ఆశలు అడియాశలు అయితే. కానీ ధైర్యం చేసిండ్రు. దేశం కాని దేశంలో వాళ్ళు పిల్ దాఖలు చేసిండ్రు. చైనా విద్యార్థులు 2, భారతీయ విద్యార్థులు 3. ఒకవేళ వీళ్ళ విషయంలో మాత్రం కోర్టు జోక్యం చేసుకుంటే భారత విద్యార్థులు విజయం సాధించినట్లే.
ఇంకో సెమిస్టర్ మిగిలిందనంగా వీసా రద్దు చేస్తే వాళ్ళు ఏడికి పోతారు, ఇంకో నెల మిగిలిందనంగా వీసా రద్దు చేస్తే వాళ్ళు ఏడికి పోతారు, మధ్యంతరంగా ఏ యూనివర్సిటీలో జాయిన్ అవుతారు? ఎందుకు ఈ విద్యార్థుల మీద కక్ష? ఈ వీసాలు ఎందుకు రద్దు చేయాలి అని చెప్పేసి అమెరికాలో రాచరికమా, ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా మళ్ళీ పెద్ద ఎత్తున నిరసనలు, 5-0-5-0-1 పేరుతో ఆందోళనలు, ట్రంప్ గద్దె దిగాలనని డిమాండ్, భయం లేదు వలసదారులకు స్వాగతం అంటూ నినాదాలు అని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, అనుసరిస్తున్న విధానాలపై ప్రజల్లో ఆగ్రహం, అసంతృప్తి రోజు రోజుకు పెరిగిపోతున్నది. ఈ నెల 5న హ్యాండ్స్ ఆఫ్ పేరిట దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించగా తాజాగా శనివారం 5-0-5-0-1 పేరిట భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టిండ్రు. మొత్తం మీద ఇంట్లో పెద్ద ఎత్తున అక్కడ పాల్గొన్నాయి 50 నిరసనలు, 50 రాష్ట్రాలు ఒక ఉద్యమాన్ని ప్రతిబింబించేలా. అంటే ఇక్కడ 5-0-5-0-1 పేరిట అంటే ఈ 50 రాష్ట్రాలు 50 నిరసనలు ఉన్నాయి. 50 నిరసనలు 50 రాష్ట్రాలు ఒక ఉద్యమాన్ని ప్రతిబింబించేలా 5-0-5-0-1 పేరుతో ఏర్పాటు చేసిన గ్రూప్ ఈ ఆందోళనలకు నాయకత్వం వహించింది అని చెప్పేసి ఇక్కడ ఇక నో కింగ్స్, ఎప్పుడు రాజులు లేరు అని చెప్పేసి ఇక ఇక్కడ ఇంకొక వార్త చదవాలనుల్లా. భార్యా బాధితుల పరిస్థితులు రోజు రోజుకు దిగజారిపోతా ఉన్నాయి. భార్యా బాధితుల సంఖ్య పెరిగిపోతా ఉన్నది. ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇటీవల కాలంలోనే 3 ఆత్మహత్యలు చూసినాము. భార్యలు తీవ్రమైన వేధింపులు చేస్తూ ఉన్నారు. ఏమంటారు, సెక్షన్ 198 ఇది ఏమంటారు, వరకట్నపు వేధింపుల కేసులు పెడతాము, వరకట్నపు వేధింపుల కింద కేసులు పెడతాము అని చెప్పేసి ఇబ్బందికరమైన పరిస్థితులు ఆస్తుల కోసం. మొన్నొక్కడు మనం చూసినాం, సాఫ్ట్వేర్ ఇంజనీర్ లైవ్లో వీడియో తీసుకొని మరి సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు అంటే ఆల్రెడీ వాళ్ళిద్దరు దూరం అయినరు, అయినప్పటికి కూడా నెలకు 10 లక్షల రూపాయలు పంపేటట్టుగా వాళ్ళు ఎంఓయూ అంటారు కదా, అది రాసుకున్నారు. భరణం అన్నారు, భరణం కూడా ఇచ్చిండ్రు. కానీ ఉన్న ఆస్తులు అన్నీ కావాలి అని చెప్పేసి ఉన్న ఆస్తులు మొత్తం వాళ్ళ కొడుకు పేరు మీదకి బదిలీ చేసుకోవాలని చెప్పేసి అట్లా ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటా పోయినరు భార్య తరపున బంధువులు. మొత్తం మీద ఇక్కడ ఇంకొక అంశం ఇక్కడ చూస్తా ఉన్నాం. నా చితాభస్మాన్ని మురికి కాలువలో పడేయండి, భార్య వేధింపులు దాలలేక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య, ఆస్తి రాసి ఇవ్వాలని భార్య, ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఒత్తిళ్లు, లేకపోతే వరకట్నపు వేధింపుల కేసు పెడతామంటూ బెదిరింపులు. ఉత్తరప్రదేశ్లో దారుణ ఘటన. వరకట్నపు వేధింపులు అనే కేసు, వరకట్నపు వేధింపులు అనే అంశాన్ని ఇప్పుడు చాలా మంది ఏమంటారు, ఇట్లాంటి వాళ్ళు చేయబట్టి నిజంగా వరకట్నపు వేధింపులు భరిస్తున్న ఆడపిల్లల కేసులు సీరియస్గా తీసుకోలేకపోతా ఉన్నారు. అంటే వరకట్నపు వేధింపులు, అంటే గృహహింస చట్టం కింద కేసులు పెడతామని బెదిరింపులు. ఏమొచ్చింది, ఇప్పుడు ఆయన ప్రాణం తీసుకున్నాడు. మీకు ఇదేనా సంతోషం? అంటే ప్రాణం తీసుకున్న తర్వాత ఆస్తి వస్తుందని ఏమన్నా ఎత్తుకు పై ఎత్తేసిండ్రా, అందుకే అంతగానం టార్చర్ పెట్టిండ్రా? ఇప్పుడు ఊసులు లెక్క పెట్టాల్సిన పరిస్థితి. అక్కడ ఒక మహిళనే కాబట్టి మరి మహిళలైతే తప్పు చేస్తే మహిళలను మాట్లాడకుండా ఉందామా? ఈ పరిస్థితి. ఆస్తి రాసి ఇవ్వాలని భార్య, ఆమె కుటుంబ సభ్యుల తీవ్ర ఒత్తిళ్లు, లేకపోతే వరకట్నపు వేధింపుల కేసు పెడదామని బెదిరింపులు. ఉత్తరప్రదేశ్లోని దారుణ ఘటన. భార్య వేధింపులను భరించలేక ఉత్తరప్రదేశ్ ఔరయ్య జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మోహిత్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. బలవన్ మరణానికి ముందు ఆయన ఓ వీడియో రికార్డ్ చేసిర్రు. తన భార్య, ఆమె తల్లి, సోదరుడు తనను హింసించిన తీరును అందులో వివరించారు. తన ఇంటిని, ఆస్తులను తన భార్య ప్రియా యాదవ్ పేరిట రాయాలనని తీవ్రంగా ఒత్తిడి చేసిందని తెలిపిండ్రు. ఆస్తులను రాసి ఇవ్వకపోతే వరకట్నపు వేధింపుల కేసు పెడదామని బెదిరించారన్నారు. మీకు ఈ వీడియో కనిపించేసరికి నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోతాను. పురుషుల కోసం ఓ చట్టం ఉంటే నేను ఈ పని చేసి ఉండేవాణ్ణి కాదేమో. నేను, నా భార్య, ఆమె కుటుంబ సభ్యులు పెడుతున్న హింసను భరించలేకపోతున్నానని చెప్పేసి చట్టాలన్నీ ఆడపిల్లలకే ఉన్నాయి, మహిళల దిక్కే ఉన్నాయి చట్టాలన్నీ. ఒకవేళ పురుషులకు కూడా ఒక చట్టం ఉంటే పురుషులు కూడా పక్క కొంతమంది నవ్వుతుర్రు. ఎందుకంటే సారీ, ఇది నవ్వాల్సిన అంశం కాదు. మొత్తం మీద పురుషులకు కూడా కొన్ని చట్టాలు ఉంటాయి. అంటే భార్యా బాధితులకు, భర్త బాధితులకు ఏ విధంగానైతే మహిళలకు కొన్ని చట్టాలు ఉన్నాయో పురుషులకు కూడా కొన్ని చట్టాలు ఉంటాయి. అవి కూడా కొన్ని వస్తా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కోర్టులు, న్యాయస్థానాలు వాటిని రూపొందించే క్రమంలో ఉన్నాయి. ఎందుకంటే భార్యా బాధితుల సంఖ్య పెరిగిపోతున్న క్రమంలో మొత్తం మీద ఇట్లాంటి చట్టాలు కూడా తీసుకురావాలి, సవరణలు చేయాలనే ఆలోచనలు పడ్డాయట న్యాయస్థానాలు.
రైట్, హింసను భరించలేకపోతున్నానని ఆ వీడియోలో మోహిత్ చెప్పిండ్రు. తన భార్యకు గర్భస్రావం చేయించాలని ఆమె తల్లి ఒత్తిడి చేసిండ్రని, అన్ని ఆభరణాలు చీరలు ఆమె వద్దనే ఉంచుకున్నారని తెలిపారు. నేను మరణించిన తర్వాత అయినా నాకు న్యాయం జరగకపోతే నా చితాస్ భస్మాన్ని ఎట్లా న్యాయం జరుగుతుంది? ఇక న్యాయం కోసం పోరాటంలోనే నువ్వు లేకపోతివి. ఇంత గుండె ధైర్యం చేసుకొని గుండె నిబ్బరం చేసుకొని బతకపోతివి భూమి మీద. ఇంత టార్చర్ పెట్టిండ్రో, మరి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేసిండ్రో. ఒక వీడియో తీసుకొని మరి ఒక వ్యక్తి సూసైడ్ చేసుకుంటా ఉన్నారంటే ఎంత టార్చర్ పెట్టుండాలి, ఎంత నరకం అనుభవించాలి. భయపడేది ఫ్యూచర్లో లేకపోతే జీవితంలో భయపడేది ఒక చావుకు మాత్రమే మనిషి. ఇలా చావుకు ఆ చావే నయం ఇలా టార్చర్ కంటే అని చచ్చిపోయేదాకా తెచ్చుకున్నారంటే ఏంది పరిస్థితి చెప్పుర్రి. పురుషులకు కూడా కొన్ని చట్టాలు ఉంటే ఇంకా ఇది ప్రేమ పెళ్లాడనుల్లో కలిపేయండి. అమ్మా నాన్న దయచేసి క్షమించండి, మీ ఆశలకు తగినట్లుగా నేను ఉండలేకపోయాను అని ఆవేదన వ్యక్తం చేశారు. 7 ఏళ్లు ప్రేమించి పెళ్లి. పోలీస్ సూపరింటెండెంట్ అభయనాథ్ త్రిపాఠి మాట్లాడుతూ నోయిడాలోని ఓ హోటల్ గదిలో మోహిత్ మృతదేహాన్ని గుర్తించి పోస్ట్ మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించామని తెలిపిండ్రు. మోహిత్ సోదరుడు తరుణ్ ప్రతాప్ మాట్లాడుతూ మోహిత్ నోయిడాలోని ఓ సిమెంట్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడని, అక్కడే ఆయనకు ప్రియా యాదవ్ పరిచయం అయిందని చెప్పిండ్రు. 7 ఏళ్ల పాటు వీరిద్దరూ ప్రేమించుకున్నారని, అనంతరం ఆమె నిజంగా ప్రేమ వంచలేదు నీకు అన్న, ప్రేమ వంచలేదు. ఆమె ఆస్తుని చూసి లేకపోతే జాబును చూసి ప్రేమించినట్లుంది. ఈ మధ్య కాలంలో ఇసొంటలు ఎక్కువ పెరిగిపోయారు. నేను ఒక మహిళను అంతగానో మాట్లాడదు, కానీ నిజాలు ఏంటి అనేది రేపు తెలుస్తాయి. కాకపోతే అన్ననైతే లేడు, ఏం తెలిసినా అన్ననైతే లేడు, జీవి తీసుకున్నాడు, అయిపోయింది. జర అక్కలు చెల్లెన్లు అందరు ఉన్నారు అట్లనే. అటు వాళ్ళు ఉన్నారు, ఇటు వీళ్ళు ఉన్నారు. భార్య బాధితులు ఉన్నారు, భర్త బాధితులు ఉన్నారు. 7 అడుగులు వేసిండ్రు కదా. రాబోయే కాలంలో ఇట్లాంటి కార్యక్రమాలు పెరిగిపోతాయి. ఇప్పుడు అనుమానాలతోని పోలీస్ స్టేషన్ మెట్లెక్కే జంటలే ఎక్కువైపోతా ఉన్నాయట. అనుమాన పిచ్చి, అనుమాన అనుమానాలతోని జీవితాలు. ఇప్పుడు విడాకులు తీసుకునే కేసులన్నీ అనుమానం పిచ్చితోనేనట. ఇక ఇటువంటి ఏమో ఇట్లున్నాయి. మొత్తం మీద అక్కడే ఆయనకు ప్రియా యాదవ్ పరిచయం అయిందని చెప్పిండ్రు. 7 ఏళ్ల పాటు వీరిద్దరు ప్రేమించుకున్నారని, అనంతరం వారికి పెళ్లి చేసిందని తెలిపిండ్రు. పెళ్లి జరిగిన 3 నెలల వరకు అంతా బాగానే గడిచిందని, బీహార్లోని సమస్తీపూర్లో ఆమెకు టీచర్గా ఉద్యోగం వచ్చిన తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చిందని చెప్పిర్రు. అసలు కథ ఇది. టీచర్గా ఉద్యోగం వచ్చింది, ఇక నా కాళ్ళ మీద నేను బతుకుతా, అయిపోయింది, నాకు జాబ్ వచ్చింది, నన్ను ఆపేటోడెవడు, నన్ను అడ్డుకునేటోడెవడు. మొత్తం మీద కొందరికి నిజంగానే ఉంటుందట. లైవ్లో కూడా చూసిన నేను. పైసా పెరుగుతున్నా కొద్దీ, పైసా కనిపించినా కొద్దీ ఆ టెక్కు పెరుగుతుందట, ఆ పిచ్చి పెరుగుతుందట. మరి ఏమో పోంగ పట్టుకొని పోతారో పైసలా పట్టుకొని పోతారో తెలియదు. ఆడోళ్ళైనా మొగోళ్ళైనా మొత్తం మీద జాబ్ రాగానే ఒకవేళ పైసలు కనిపించగానే ఆ పైసతోని కొంచెం టెక్కు పెరిగిపోతూ ఉంటుందట. ఎందుకు పెరిగిపోతుందో తెలియదు మొత్తం మీద. రైట్, పాపము చాలా బాధ అనిపించింది. సరే, నేను ఈ వార్త ఇక్కడ చూపెడతాను, ఇది చూసినా, కానీ ఇది ఎందుకో చూడాలనిపించింది, చెప్పిన. భార్యా బాధితుల సంఖ్య పెరిగిపోతా ఉన్నది. ఎక్కడైనా మొగోళ్ళు ధైర్యంగా ఉంటారంటారు కదా, మరి ఏంది ఇట్లా ఆత్మహత్యలకు ఎందుకు పాల్పడతా ఉన్నారు అంటే ఆ టార్చర్ ఏందో అర్థం చేసుకోవచ్చు. మరి టార్చర్ ఏంది, ఏం కథ అనేది రేపు విచారణలో వాళ్ళు పోలీసులు తేలవాల్సిన అవసరం ఉన్నది. రైట్, ఒకసారి మరి 2 పేపర్లు, మనకు టైం తక్కువ ఉన్నది, 2 పేపర్లలో సేమ్ వార్తలు ఉంటాయి. ఏ పేపర్ చదువుకుందామా? ఆంధ్రజ్యోతి చదువుకుందామా, వెలుగు చదువుకుందామా? ఒకసారి ఈ వెలుగు డేట్ మారవలే, నిన్నటిది చేసిన. ఇంట్లో చూద్దాము ఏ వార్తలు మంచిగా ఉంటాయని. వెలుగులో చూద్దాము, ఇటు ఆంధ్రజ్యోతిలో చూద్దాం. ఏమున్నది ఇడ? నిధుల వేటలో సర్కార్. రైట్, వెలుగు చదువుకుందాం. వెలుగులో ఉన్నాయి. ఇక ఈ వెలుగు ఒకటి చదువుకుందాం, వెలుగు ఒకటి చదివేసి బందేద్దాం. ఇక్కత్ వస్త్రాలతో విదేశీ యువతుల ర్యాంప్ వాక్. పోచంపల్లిలో నిర్వహణ మిస్ వరల్డ్ పోటీల్లో తెలంగాణ హ్యాండ్లూమ్ టీం నేత కార్మికులతో మాటాముచ్చటకి ఏర్పాట్లు. మాటాముచ్చట పెడితే అయిపోతుందా? కడుపు నిండుతుందా? ఇలా వాళ్ళతో మాటాముచ్చట ఏర్పాట్లు చేస్తే కడుపు నిండుతుందా? సార్వార్లు నేతన్నల జీవితాలను ఛిద్రం చేస్తా ఉన్నారు, నేతన్నల జీవితాలను ఆగం చేస్తా ఉన్నారు. ఇలా భీమండి వలసపోయిన
బొంబాయి భీమండి వలస పోయిన వాళ్ళందరూ ఇలా స్వరాష్ట్రంలో మంచుగా బతుకుతున్న క్రమంలో నేతన్నల జీవితాలు మారుతా ఉన్నాయి, తినడానికి ముద్ద దొరుకుతా ఉన్నది, కట్టుకోవడానికి బట్ట దొరుకుతా ఉన్నది, ఇంత ఉండడానికి గూడు కట్టుకునే ఏర్పాట్లు అయినాయి, మనం మంచిగా బతకచ్చు అనుకున్న పక్షంలో ఈ కాంగ్రెస్ పాలన వచ్చి కనీసం బతుకమ్మ చీరలు అని పేర్లు పెడితే బతుకమ్మ చీరల పేర్లతోని టెండర్లు ఇస్తే ఇలా టెండర్లు ఇయ్యని పరిస్థితి. కేకే మహేందర్ మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు మనం చూసినాం. మనం పాపడాలు డాష్ అమ్ముకునేటోళ్ళు అని చెప్పేసి అమ్ముకోమను అని చెప్పేసి కొన్ని జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిండ్రు కాంగ్రెస్ పార్టీనున్న ఆయన. ఇలా కనీసం వాళ్ళకు బతుకమ్మ చీరల టెండర్లు ఇయ్యలే, పెండింగ్ బకాయిలు ఇయ్యలే, కరెంటు మీద సబ్సిడీ ఇయ్యలే. సిరిసిల్ల నేతన్న ఒకప్పుడు ఈ పోయిన 10 ఏళ్లలో సిరిసిల్లగా మారిన సిరిసిల్ల నేతన్నల బతుకులు మళ్ళా ఉరిసిల్లగా మారుతా ఉన్నాయి, ఉరితాడుకు వేలాడుతా ఉన్నారు. అగ్గిపెట్టెలో పట్టే చీరలు నేచి ప్రజలను అబ్బురపరిచిరి, ఇలా నేతన్నల బతుకులు మళ్ళా ఉరితాడుకు వేలాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పేసి ఇలా నేతన్నలతోని మాట ముచ్చట కొనసాగిస్తే సరిపోతుందా? నేతన్నలతోని మాట ముచ్చట కొనసాగిస్తేనే వాళ్ళ కడుపు నిండుతుందా? ఇలా వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన భోజనాలలో ఒక్క బుద్ధ ఒక్క రోజు పెడితేనే వాళ్ళ కడుపు నిండుతుందా? అందాల పోటీలు, మిస్ వరల్డ్ పోటీలని ఏర్పాటు చేసుకున్నారు. సరే, రాష్ట్రానికి మంచిదైతే మంచిగానే, కానీ పైసలు లేవు. ఎప్పుడు ఉత్తి చిప్ప ఎనుగుల ఏమో అంటారు కదా, మొత్తం మీద ఈ పరిస్థితే ఉన్నది కదా. ఇలా పైసలు లేవని మొత్తుకునేటోళ్ళు, ఇలా నిధుల వేటలు ఉన్నోళ్ళు, ఇలా నిధుల వేటల కోసం ఉన్నోళ్ళు ఇప్పటికిప్పుడు రాష్ట్ర సర్కారుకి కావాల్సిన పైసలు ఇప్పుడున్న గండం నుండి గట్టెక్కాలంటే 60,000 కోట్ల రూపాయలు కావాలి. ఇన్నరా అక్షరాల 60,000 కోట్ల రూపాయలు కావాలి. ఏడోజోల పడతారు, పోయి ఇట్లా ఏడడుక్కుంటారు. అడుక్కునడానికి విదేశాలు పోతురని ముచ్చట నిలబడతా ఉన్నాయి అడక తినటోళ్ళ లెక్క అన్నట్లు. దేశాలలో మొత్తం మీద ఇలా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తా ఉన్నారు. ఇలా మిస్ వరల్డ్ పోటీలు పెడతారు, వాళ్ళు వచ్చటానికి పోయడానికి ఉట్టిగానే అయితే పైసలు, వాళ్ళు వచ్చి ఉండడానికి ఉట్టిగానే అవుతుందా? వాళ్ళకి ఏర్పాట్లు చూసుకోవద్దా? వాళ్ళు ఉట్టిగానే ఉంటారా? ఉట్టిగానే పోతారా? తెలంగాణ హ్యాండ్లూమ్ టీం నేత కార్మికులతో మాట ముచ్చటకు 140 దేశాల నుంచి 3,000 మంది యువతల రాక. ఈ కథ ఇది ఉన్నది. 3 నెలలు 35,000 కోట్లు స్కీములు, కీలక ప్రాజెక్టులకు సర్కార్ నిధుల వేట, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసానికి సర్దుబాటు, రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, రేడియల్ రోడ్లకు కొంత, ఇప్పటికే వివిధ ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు, ఇతర ఆదాయ మార్గాలపైన దృష్టి. ఆదాయ మార్గాల నుంచి వచ్చిన పైసలు ఎటు పోతున్నాయో, అప్పుల నుంచి తీసుకొచ్చిన పైసలు ఎటు పోతున్నాయో, వరల్డ్ బ్యాంక్ దగ్గర అది ఏమంటారు, వరల్డ్ బ్యాంక్ దగ్గర కూడా చేతులు చాపి వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి కూడా ప్రపంచ బ్యాంక్ దగ్గర నుంచి కూడా అప్పులు తీసుకొని ఇక్కడ చిన్న కుటీర పరిశ్రమలను దెబ్బతీయాలని చూస్తా ఉన్నారు. ఇలా తెచ్చిన అప్పులన్నీ ఏడబోతున్నాయి. 180,000 కోట్ల అప్పులు, మీరు అసెంబ్లీలో 158,000 కోట్ల అప్పులు చేసిన మాట వాస్తవం అని చెప్పేసి ఒప్పుకున్నారు. ఇలా 180,000 కోట్ల పైచీలకు అప్పులు దాటి అనే ముచ్చట్లు నిలబడతా ఉన్నాయి. ఇప్పటికే వివిధ ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు, ఇతర ఆదాయ మార్గాలపైన దృష్టి, కీలక ప్రాజెక్టులకు పథకాల అమలుకు నిధుల సర్దుబాటుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. రానున్న 3 నెలల్లో కనీసం 35,000 కోట్ల మేర ఫండ్స్ ను మొబిలైజ్ చేసే పనిలో పడ్డది. పెండింగ్ లో ఉన్న యాసంగి రైతు భరోసా సొమ్మును పూర్తి స్థాయిలో రిలీజ్ చేయాలని సీఎం నుంచి ఆదేశాలు వెళ్ళినాయి. అంటే ఇప్పుడు రైతు భరోసా పైసలు అందరికి వేసేసినామని చెప్పింది అవాస్తవం అన్నట్లు వీళ్ళు ఒప్పుకున్నారు. సీఎం నుంచి ఆదేశాలు ఎప్పుడు పోవాలి, పంట పెట్టుబడి సాయం ఎప్పుడు అందాలి? కేసీఆర్ 10,000 బిచ్చం ఎత్తాడు, మేము అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు ఇస్తాము, పంటకు 15,000 రూపాయలు ఇస్తాము, ఏడాదికి 15,000 రూపాయలు విడతల వారిగా 7,500 రూపాయలు ఇస్తామని చెప్పిన వాళ్ళు ఇలా ఏమైనాయి అంటే ఒప్పుకుంటారు కదా రైతు భరోసా పైసలు ఇయ్యలేదని చెప్పేసి. ఇప్పటి వరకు 4 ఎకరాల లోపు రైతులకు రైతు భరోసా అందింది. గుంటలు 20 గుంటలు, 10 గుంటలు, 5 గుంటలు ఉన్నోళ్ళకు కూడా ఇప్పటి వరకు వెళ్ళలే. రైతు భరోసా, రైతు బంధు కార్యక్రమం మీద తొందరలో మనం ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాం ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ తరపున. కంపల్సరీ రైతులకు రైతు భరోసా పడ్డదా పల్లేదా అందరినీ అడిగే ప్రయత్నం చేద్దాం. ఇది మళ్ళీ నెగిటివ్ తీసుకుంటే ఎవరేం చేయలేరు, మీ సర్కార్కే పనిచేస్తుంది, సర్కార్కే కళ్ళు తెరిపించే చర్య లెక్క పనిచేస్తుంది. రైతు భరోసా పైసలు మిగిలిన మొత్తానికి మే 2వ వారంలోపు పంపిణీ పూర్తి చేస్తామని, మార్చి 31 లోపే కంప్లీట్ చేస్తామన్నారా? రైతు భరోసా పైసలు టింగు మని టకీ మని పడితే మార్చి 31 తారీఖు లోపు అని చెప్పేసి చెప్పిండ్రా. ఇలా మే చివరి వరకు కూడా ఇంకా రైతు భరోసా పైసలు పూర్తిగా పడని. ఏమన్నారు? భూములు తాకట్టు పెట్టినాం, 10,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం, 5,000 కోట్ల రూపాయలను రైతు భరోసా కింద వేసినామని చెప్పిండ్రా.
ఇలా రైతు భరోసా వేస్తారు, గుంటలు ఉన్నళ్ళకు కూడా వల్లేదట చెప్తారు రైతులైతే తిన్నరేవు మరవరు, ఇచ్చిందని చెప్తారు, లేకపోతే ఇయ్యలేదని చెప్తారు. ఏ రైతుని అడిగినా రైతు బంధు వల్లేదని చెప్తారు. మరి మీరు ఎవరికి ఇచ్చిండ్రు? ఏమన్నా ఆ రైతు నకలేమన్నా సృష్టించి ఆ రైతుకి ఇచ్చిండ్రా? ఎవరికి ఇచ్చిండ్రు రైతు భరోసా పైసలని ప్రశ్నిస్తా ఉన్నది ఇలా యావత్తు తెలంగాణ సమాజం. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం బాగానే ఉన్నప్పటికీ ఇందులో ఎక్కువ మొత్తం గత ప్రభుత్వం చేసిన చెప్పకూరి సార్లు గత ప్రభుత్వం చేసిన అప్పులు ఏమి కడుతున్నారని కాగు రిపోర్టు కుండ బద్దలు కొట్టింది కదా. కాగు రిపోర్టే ఒక నివేదిక ఇచ్చింది కదా. పోయిన ప్రభుత్వం చేసిన అప్పులకు మీరు ఎంత మిత్తిలు కడతా ఉన్నారు, పోయిన ప్రభుత్వం చేసిన అప్పులకు మీరు ఎంతగానో మధ్యేస్తా ఉన్నారు అని చెప్పేసి. ఎందుకు పోయిన ప్రభుత్వం మీద ఇంకా పడేడుస్తారు? మీరు తీసుకొచ్చిన అప్పులన్నీ తప్పుదో పడుతున్నాయి అని చెప్పినప్పుడు కూడా మీరు ఎందుకు పోయిన ప్రభుత్వం మీద ఇంకా ఏడుస్తారు? మీకు రూపాయి లెక్క చెప్పేదందుకు అది లేదు, మీకే క్లారిటీ లేదనేది ఇక్కడ అర్థమవుతా ఉన్నది. పాత పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లు రెగ్యులర్గా నెల ఇవ్వాల్సిన ఆసరా పెన్షన్లకై పోతున్నది. దీంతో వివిధ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. ఆదాయ మార్గంలో భాగంగా ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు క్లియర్ చేస్తున్నది. రిజిస్ట్రేషన్లు, లిక్కర్ ఆదాయం అన్ని ఏవైతే ఉన్నాయో బాండ్లే, సెక్యూరిటీ బాండ్లు ఏవైతే ఉన్నాయో ఒక్కడు కూడా లేవట. అన్ని తనఖా పెట్టిరు, అన్ని తాకడ పెట్టిరు, అయిపోయిందిగా. మరి ఇంకా 3.5 ఏళ్ళు పాలన ఎట్లా నడిపిస్తారు వీళ్ళు? అంటే మరో శ్రీలంకను చేస్తుర్రా, మరో బీహార్ను చేస్తుండ్రా, ఏం చేస్తుర్రు రాష్ట్రాన్ని? ఇలా పోయిన ప్రభుత్వం అప్పుల కుప్ప అప్పులు చేసింది రాష్ట్ర సర్కార్. కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చిండు తెలంగాణ రాష్ట్రాన్ని. అంటే ఇవాళ మీ పాలనలో వచ్చిన 15 నెలల్లో 158,000 కోట్ల అప్పు అండ్ జిఎస్టీ, జీడిపి, జిఎస్టీ వసూళ్లు, జిఎస్డిపి వృద్ధి రేటు అదో పాతాళానికి, తలసరి ఆదాయము అదో పాతాళానికి నెంబర్ 1గా ఉన్న స్థానం ఇలా 11వ స్థానానికి చేరింది దేశంలో తలసరి ఆదాయంలో. ఇది రైజింగ్ తెలంగాణ అంటే. రైజింగ్ తెలంగాణ అంటే ఏంది? దీని అర్థం వేరన్నట్లు. ఉదయించే తెలంగాణ అన్నారు కదా, కానీ అస్తమించే తెలంగాణ వాళ్ళకు ముందే తెలిసిందేమో. మన పాలనలో తెలంగాణ అదో పాతాళానికి తొక్కేయబడుతుంది, మన పాలనలో తెలంగాణ రాష్ట్రం ఆగమైతుంది. ఈ ఆగాన్ని బయటకు తెలంగాణ ప్రజలకు తెలియకుండా మనమే ముందుగాలో ఓ పాట పాడితే బాగుంటది కదా రైజింగ్ తెలంగాణ అని చెప్పేసి ఈ పాట వాడుతుండ్రు అనేది ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తా ఉన్నది. రైట్, ఈ పరిస్థితి ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇది పోయిన తాప అప్పులు అని చెప్పేసి. ఆర్టీసీలో 3,038 కొలువులు, త్వరలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం. పొన్నం డ్రైవర్ 2,000, శ్రామిక్ 7,743, డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ 84, డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానికల్ 114 పోస్టులు నిరుద్యోగుల సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచన అని చెప్పేసి. మరి సరే, ఇందులో నోటిఫికేషన్ వేసిరు, మంచిగానే ఉన్నది. ఈ ఉన్న ఉద్యోగుల పరిస్థితి ఏంటి? పెండింగ్ డిఏలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా చెల్లించిన పాపాన ఓలే. 5 నెలల నుంచి ఆర్టీసీకి మహాలక్ష్మి కింద ఇస్తామన్న పైసలు ఏవైతే ఉన్నాయో నెలకు 350 నుంచి 400 కోట్లు చెల్లించాల్సింది ఉండే. 5 నెలల నుంచి ఎన్ని కోట్లు చెల్లిస్తుండ్రు, ఏం కథ అనేది లెక్కలన్నీ గోప్యంగా ఉంచుతుండ్రు. ఆ లెక్కలన్నీ బయటకు చెప్తలేరు. ఎవరికి ఏమేం పోతున్నాయి, ఎటు పోతున్నాయి, ఆర్టీసీలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది, ఆర్టీసీ కుదేలవ్వకుండా మీరు చేయాల్సిన పనులేందో అది చెప్తలేరు. అవి తీసుకుంటలేరు. ఎట్లా? అక్కడ జేఏసీలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. మే 6 తారీఖు నుంచి బంద్కు పిలుపునిచ్చిండ్రు. బస్సులు నడవై. మే అర్ధరాత్రి నుంచి బస్సులు నడవై. మీరు మంతనాలు జరపకపోతే బాగుండదు, మీరు చర్చలు జరపకపోతే బాగుండదు, ఆర్టీసీ కార్మికుల సిచ్యువేషన్ మీరు పట్టించుకోకపోతే బాగుండదు అని చెప్పేసి బస్సులు తగ్గించి మహిళలకు అన్యాయం చేస్తా ఉన్నారు. మహిళలు తీవ్రమైన ఒత్తిడితోని ఫ్రీ బస్సులలో ప్రయాణించేటట్లు చేస్తా ఉన్నారని చెప్పేసి అక్కడ జేఏసీఏ చెప్తా ఉన్నది. ఆర్టీసీ జేఏసీ వాళ్ళని డిమాండ్ చేస్తా ఉన్నారు బస్సుల సంఖ్య పెంచుండి అని చెప్పేసి. మళ్ళీ పెంచాల్సిన బస్సుల సంఖ్య ప్రైవేట్ యాజమాన్యాల నుంచి కాదు, ప్రైవేట్ వర్కర్లు ఉంటారు, దాంట్లో డ్రైవర్ వాళ్ళే ఉంటారు, కండక్టర్ వాళ్ళే ఉంటారు. ఈ ప్రైవేట్ బస్సులు, ఎలక్ట్రికల్ బస్సులను తీసుకొచ్చిర్రు కదా, అందులో వీళ్ళకి అవకాశం లేదు. మొత్తం మీద ఇలా నోటిఫికేషన్ ఇచ్చినామని చెప్పిర్రు, కానీ ఆ నోటిఫికేషన్ ఎవరికి ఇచ్చిర్రు, ఏం కథ? మరి పోయిన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాము, ఆర్టీసీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేస్తాము అని చెప్పేసి. దాదాపు 40,000 పైచీలకు ఉద్యోగులు ఉన్నారు. పరోక్షంగా 2,50,000 మంది ఉద్యోగులు అవుతారు. ఇలా వాళ్ళను ప్రభుత్వ పరం చేస్తాము, ప్రభుత్వంలో విలీనం చేస్తాము, ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటిస్తాము. పాపం రిటైర్ అయితే వాళ్ళకు రూపాయి రాదటనొల్ల. ఇన్నేళ్ళు సర్వీస్ చేస్తే రిటైర్ అయితే బస్సు కండక్టర్లకు, డ్రైవర్లకు వాళ్ళకు రూపాయి రాదట. మొన్న ఒక డ్రైవర్ అన్న చెప్తే షాక్ అయినాం మేము. బస్సులు ఎక్కినప్పుడు రూపాయి రాదట. ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయట వాళ్ళకు.
రైట్. ఇక ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తాం, ఇప్పటి వరకు గుర్తించని అమరుల వివరాలు సేకరిస్తాం. ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో మంత్రి సీతక్క వెల్లడి. ఆదివాసీలది త్యాగాల జాతి అని ప్రశంస. తొలిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో కార్యక్రమం, భారీగా తరలివచ్చిన ఆదివాసీలు అని చెప్పేసి. కొమురం భీం ఎవరోల్లా? ఆదివాసీ బిడ్డ కాదా? ఇలా ఆయన మనమడు కూలి పనికి పోతాండు రూపాయి లేక. చాకలి ఐలమ్మ మనమడు అనారోగ్యంతో బాధపడుకుంటా మీ దగ్గరికి, మీ ప్రభుత్వ పెద్దల దగ్గరికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి 4 సార్లు తిరిగిన అపాయింట్మెంట్ ఇయ్యని దుస్థితి వైనం. ఆఖరికి మెరుగైన వైద్యం అందక ఆయన జీవు పోయింది, ఆయన కాలం చేసే పరిస్థితి. ఏమన్నారు? ఉద్యమకారులకు 250 చదరపు గజాల జాగిత్తం, ఉద్యమకారులను గుర్తిస్తాం, ఉద్యమ కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తిస్తాం. పోయిన ప్రభుత్వం వాళ్ళకి అన్యాయం చేసింది, ఈ ప్రభుత్వంలో 1000 నోటిఫికేషన్లు విడుదల చేసి ఉద్యోగాలు రాని ఉద్యమ కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తిస్తాం, వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పలేదా? ఇలా ఉద్యమ కళాకారుల కన్నీటి ఆవేదన అంతా ఇంత కాదు. ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు ఇస్తలేరని ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇలా మీ ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఊదర కొడితే నమ్మి మీకు ఓట్లేస్తే ఇలా కనీసం వాళ్ళ బాధలు పట్టించుకుంటలేరు. ఎవరిని గుర్తిస్తారు? ఎవరికి అది చేస్తారు? ఏం చేస్తారు? మీ ప్రభుత్వం వచ్చినాకనే కదా ఉద్యమకారులు గుర్తించబడ్డ ఉద్యమకారుల అమరవీరుల కుటుంబాలకు అన్యాయం చేసిండ్రు మొన్న. ఆ పోయిన ప్రభుత్వంలో గుర్తించిన వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వంలో గుర్తింపు లేకుండా అయిపోయింది కదా. ఎవరిని గుర్తించారు? ఉద్యమకారుల కుటుంబాలకు ఏమంటారు 250 చదరపు గజాల జాగిత్తమన్నారు. ఇలా ఉద్యమకారులను ఎవరెవరిని గుర్తించారు? ఎంతమందిని గుర్తించారు? ఇక ఇట్లాంటి నాసంటలు అందరూ ఉద్యమకారులమే అంటారు. ఇక చెప్పుండ్రి, ఉద్యమంలో పాల్గొన్న అందరూ, ఉద్యమంలో పాల్గొనని వాళ్ళందరూ కూడా ఇంకా వత్తానే ఉంటాయి. కళాకారులకు జాబులు ఇస్తామన్నారు. ఆ కళాకారులను పట్టించుకోండి. కళాకారులను ఎవరైతే ఉద్యమ కళాకారులు ఉన్నారో బయటికి ఇస్తామన్నారు కదా, వాళ్ళకు జాబులు ఇయ్యండి. 1000 ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తామన్నారు. ఏడవైనాయి? అసలు దానికి లేదు, కొసరదానికి లేదన్నట్టు చేస్తా ఉన్నారు కథ. ఈ పరిస్థితి ఉన్నది రాష్ట్రంలో. నిన్న కదా కొమురం భీము మనవడు రూపాయి పైస లేక ఆయన కూలికి పోతాండోళ్ళ ఇలాంటి ఉద్యమకారుల కుటుంబాలను గుర్తించి ఉద్యమకారులకు న్యాయం చేస్తారట. ఈ పరిస్థితి ఇది మనం ఇంతకుముందు చదువుకున్నాం. బీటెక్లో ఫీజుల బాంబు. వచ్చే ఏడాది 20 నుంచి 50% దాకా పెరిగే ఛాన్స్. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల హియరింగ్ పూర్తి చేసిన టీఏఎఫ్ఆర్సీ భారీగా ఫీజులు పెంచాలని బడా కాలేజీల ప్రపోజల్స్ పెంపునకు హియరింగ్లోనే పలు కాలేజీలకు కమిటీ హామీ. త్వరలో టీఏఎఫ్ఆర్సీ మీటింగ్, ఆ తర్వాత సర్కారుకు ప్రతిపాదనలు. ఆందోళనలు పేరెంట్స్, స్టూడెంట్లు. రైట్, ఇస్తుంది గ్రీన్ సిగ్నల్, ఇస్తుంది. ముడతాయి కదా మూటలు, ఇస్తుంది గ్రీన్ సిగ్నల్. ఇయ్యదా? ఇంకా ఇత్తది, బరాబర్ ఇత్తది. ఈ ఫీజులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రైవేటు యాజమాన్యాల ఫీజుల మీద మీరు చర్యలు తీసుకోకపోతే మీకు అన్నే మూటలు మీరు తక్కువ చేసుకోని సార్లు, మీరు అన్నే మూటలు తక్కువ చేసుకుంటే వాళ్ళు కూడా ఆటోమేటిక్గా ప్రైవేట్ యాజమాన్యాలు ఫీజులు తక్కువ చేసుకుంటాయి. ఫీజుల మీద ఉక్కుపాదం మోపుతా అని చెప్పేసి అచ్చిరాంగనే ఫీజులను తగ్గిస్తానంటే ఇలా నర్సరీకి 2 లక్షలు లేనిది జర మంచి స్కూల్ చదివించాలంటే 2 లక్షలు లేనిది వెళ్తలేదు. అట్లున్నాయంట ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాల ఫీజులు. మొన్న ఏమో స్కూల్ ఓపెన్ చేస్తారు కదా ఆడపోయి పోలీసు పిల్లలు చదువుకునే స్కూల్. ఆ స్కూలు 60,000 కంపల్సరీ, 1,60,000 నర్సరీకి 1,60,000. 1,60,000 లేనిది ఆ స్కూల్లో చదవలేరు. ఇక మీరు ఓపెన్ చేసిన స్కూల్లోనే గట్లున్నదంటే ఇక ప్రైవేట్ వాళ్ళు ఊకుంటారా? రైట్, సర్కారు బడులు, ఆసుపత్రులు కార్పొరేట్కు దీటుగా పెట్టుండ్రి. అట్లా చేస్తే మంచిదే కదా, అందరూ హర్షిస్తారు. కానీ తినడానికి బువ్వలేక, మధ్యాహ్న భోజనం సదుపాయాలు సదికలేక, కారం మెతుకులు వేసుకొని తింటే అది కార్పొరేట్కు దీటుగా ఎట్లయితుంది? ఆసుపత్రుల పరిస్థితి, డెలివరీలు చక్కగా చేయరాక, పసిబిడ్డల ప్రాణాలు పోతా ఉంటే బెడ్డులు లేక, స్ట్రెచ్చర్లు లేకపోతే ఏమంటారు మార్చురీలో సరైన సదుపాయాలు లేక ఇట్లా పోతే కార్పొరేట్కి దీటుగా ఎట్లయితుంది? సెలైన్లు పెట్టడానికి స్టాండులు లేక, ట్రీట్మెంట్ ఇవ్వడానికి వైద్యులు లేక, నర్సులు లేక, ఇంజక్షన్లు ఇవ్వడానికి నర్సులు లేకపోతే క్లీనింగ్ చేసే ఆయాల ఇంజక్షన్లు ఇచ్చినప్పుడు ఇక్కడ కార్పొరేట్ సంస్థలకు దీటుగా ఎట్లయితుంది సార్ చెప్పాలి. ఎట్లా దీటుగా అవుతుంది? ఇది దీటుగానా? 2 రోజులల్లో 2 పసికూనల చావులు చూసింది. ఇది సర్కారు నిర్లక్ష్యమే. ఇది వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యమే.
కనీసం మా పసిబిడ్డ జీవి పోయింది న్యాయం చేయండి అని మొత్తుకుంటే 2 చేతులెత్తి పసిబిడ్డను పైకి లావడితే కనీసం రోడ్ షో ఆపకుండా పోయినోళ్ళు ఇలా వాళ్ళు మంత్రులా ఇంకేమన్నా తెలియదు. ఇంత స్పర్శ లేకుండా రాజకీయం చేస్తున్నారు అనే అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ఇక గిట్లా చేసుకుంటా పోతే కార్పొరేట్కు దీటుకేంది, కార్పొరేట్ని తలదన్నే విధంగా పోతుంది. కార్పొరేట్ సంస్థలేమో ముక్కు విండి పైసలు వసూలు చేస్తూ ఉన్నాయి. గోలికి మందే గోలికి పైసనే సూదికి పైసనే, ఉట్టిగా జ్వరమచ్చిపోతే అడ్వాన్స్ పెట్టాలి లచ్చలు. ఆఖరికి చచ్చిపోయినాక కూడా డెడ్ బాడీ బయటకి ఇచ్చేందుకు లక్షల పైసలు పోయాలి. కొన్ని కార్పొరేట్ సంస్థల లెక్క అది. ఇక ఇక్కడ ప్రభుత్వ దవాఖానాలు ప్రభుత్వ బల్లలకు పోదామంటేనేమో తినడానికి ఫుడ్ ఉండదు, చాక్ పీసులకు పైసలు ఉండయి, బడి పోరగాళ్ళకు సరైన సౌలతులు ఉండయి. ఇట్లాంటి సిచ్యువేషన్ ఫుడ్ పాయిజన్లు అవుతాయి. ఇది కార్పొరేట్ని తలదంది, అది అట్లా ఇది ఇట్లా రైట్. ఈ పరిస్థితి. ఇక కర్ణాటక మాజీ డీజీపీ హత్య, ఇంట్లోనే కడుపు ఛాతిపై కత్తిపోట్లతో మృతి, భార్య కూతుర్ని ప్రశ్నిస్తున్న పోలీసులు అని చెప్పేసి ఇది ఆల్రెడీ భార్య పల్లవి చంపిందని ముచ్చట్లు బయటకు వచ్చినాయి. ఈ బయటకు వచ్చిన తర్వాత చంపిన తర్వాత ఇంకో డీజీపీ భార్యకు ఫోన్ చేసి వీడియో కాల్లో రాక్షసుని చంపేసిన అని చూపెట్టిందట. మరి ఏందో ఏం బాధలో ఏం కథలో తెలియదు కానీ మొత్తం మీద భార్యనే హతమార్చిందని ముచ్చట్లు వినబడతా ఉన్నాయి. చూద్దాం, రేపు విచారణలో తేలుతుంది ఈ అంశం రైట్. నమస్తే తెలంగాణలో ఇంకో అంశం మిగిలింది అనిపించింది నాకు, అదొక్కసారి చదువుదాం మనం. ఇక అయిపోయింది, ఆంధ్రజ్యోతికి పోను ఏం లేవన్లా. ఇక గిజ్జుడు ఇది ఒకటి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎప్పుడిస్తారు, పెన్షనర్ల సమస్యలు సర్కారుకు బట్టవా, 5 డిఏలు బాకీ పడిన ప్రభుత్వము 6 నెలలకు ఒక డిఏ ఇవ్వాల్సి వస్తుంది. మొత్తం మీద 5 డిఏలలో 6 డిఏలలో ఒక డిఏ ఇచ్చిండ్రు. పాత 2 డిఏలు ఉండనట, 2 డిఏలు ఉండనట. ఈ సర్కార్ వచ్చినాక 3 డిఏలు, మొత్తం మీద 5 డిఏలు ఇవ్వాల్సింది ఉండేనట. కనీసం బెనిఫిట్స్ ఇస్తలేరట. 5 డిఏలు బాకీ ఉన్న ప్రభుత్వం ఏప్రిల్ 1నే ఇస్తామన్న 500 కోట్లు 20వ తేదీ దాటిన ఎందుకు ఇయ్యలే, మా డబ్బులు మాకు ఇయ్యడానికి దౌర్భాగ్యం ఏంది, ప్రభుత్వంపై పెన్షనర్స్ జేఏసీ ఆగ్రహం, స్థానిక ఎన్నికల్లో తడాక చూపుతాం, మే 8 నుంచి కార్యాచరణ జేఏసీ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. మొత్తం మీద 1వ తారీఖు వాళ్ళకు ప్రభుత్వ రంగాలలో పనిచేస్తులకు జీతాలు ఇచ్చడానికే పైసలు లేవు. ఇంతవరకు హోంగార్డులకు జీతాలే వాళ్ళేవట. మరి మళ్ళీ అరుచుకోవాలి. మన 16 తారీఖు నాడు అడిగితే జీతాలు వల్లేవని చెప్పిండ్రు. మరి మళ్ళీ అరుచుకోవాలి, పడేయా లేదా తెలియదు కానీ వాళ్ళకు జీతాలు ఇచ్చడానికే పైసలు లేవు. సార్ వార్లు మీకు డిఏలు పెన్షనర్లకు ఆ పెన్షన్ పైసలు, మీ బెనిఫిట్స్ ఇచ్చడానికి పైసలు ఉంటాయా? మరి అవేటి పోతున్నాయి, అవి దేనికి వాడుతుర్రో తెలుస్తుంది. డిఏలు ఇవ్వాల్సిన పైసలు దేనికి వాడుతుర్రో, పెన్షన్లు ఇవ్వాల్సిన పైసలు దేనికి వాడుతుర్రో, ఎటు తప్పు పడుతున్నాయో లేకపోతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు వాడుతుర్రో తెలియదు కానీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఎట్లా వాడతారు? అప్పుడు అనలేరా 7,700 కోట్ల రూపాయలు ట్రెజరీలో ఉన్న రైతు భరోసా పైసలను తీసుకొచ్చి, రైతు బంధు పైసలను తీసుకొచ్చి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చినామంటే 10 మందికి ఇచ్చి చేతులు దులుపుకొని ముచ్చట్లు చెప్పి పటేలు బిచ్చం పెట్టాడు అన్నట్టు ఏప్రిల్ 1 తారీఖు నాడు ఇస్తామని 500 కోట్లు 20 తారీఖు దాటినా ఇది వరకు సప్పులు లేదు, కుయ్యి లేదు, కయ్యి లేదు, ఏది లేదట. ఈ పరిస్థితి రైట్. కాంట్రాక్ట్ టీచర్లకు వేతనాలు లేవు. 2008 డిఎస్సి టీచర్లకు వింత పరిస్థితి. 2 నెలల జీతాలు ఇవ్వని విద్యాశాఖ 23తో ముగియనున్న కాంట్రాక్ట్ గడువు అని చెప్పేసి అయిపోతుంది. ఇంకేంది గడువు, ఈ 23 తారీఖు నాడు గడువు ముడియంగానే వాళ్ళు 2 నెలల జీతాలు కాదు 3 నెలల జీతాలు ఆపిందని చెప్పేసి మళ్ళీ వాళ్ళ కార్యాలయాల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరగాలి. మళ్ళీ వాళ్ళు ధర్నా చేయాలి. ధర్నా చేస్తే ఏం చేయాలి, పోలీసులను పెట్టాలి, లాబట్టి జీపులు ఎక్కియాలి, ఎక్కడనో ఒక దగ్గర దించాలి, వాళ్ళ ప్రొటెస్ట్ని అడ్డుకోవాలి. అడ్డుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళు ఇట్లనే తిరుగుతూ ఉంటారు. నెలకు 2 నెలలకు ఒకసారి మళ్ళీ ధర్నా చేస్తారు, మళ్ళీ కదా పోలీసులను పెట్టాలి, మళ్ళీ అది చేయాలి అని చెప్పేసి ఈ కథ రైట్. మొత్తం మీద ఇవి ఈరోజు ప్రధాన దినపత్రికల్లో మనకు కనబడుతున్న వార్తలు. రైతుల ఆత్మహత్యలు పడతలేవు. మరి రాధాకృష్ణ సార్ ఛానల్లో డిబేట్ పెట్టిండ్రట, పెద్ద డిబేటే పెట్టిండ్రు. మరి ఆ డిబేట్ ఎందుకు పెట్టిర్రో ఏం కథనో మనకు తెలియదు. ప్రభుత్వం కూలిపోతున్నది, ఇక ప్రభుత్వం కూలనున్నదా అనే డిబేట్ పెట్టిండ్రట. మరి ఏం డిబేట్ పెట్టిర్రు ఏం కథ అనేది మనం చూద్దాం. అరుచుకొని వచ్చిన తర్వాత ఆ డిబేట్లో ఏం మాట్లాడిర్రు చూసిన తర్వాత రేపన్నా లేకపోతే పొద్దుందాముల వరకన్నా ముచ్చట్లు చెప్పుకుందాం రైట్. రేపటి అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తోళ్ళందరూ మీ సపోర్ట్ కావాలి నాకు కంపల్సరీ. ఎందుకంటే కొత్తగా మొదలుపెట్టిన ఛానల్ కాబట్టి చాలా మంచిగా ఆదరిస్తూ ఉన్నారు, చాలా ముందడికి తీసుకొని పోతా ఉన్నారు. కొత్తగా మొదలుపెట్టిన ఛానల్ కాబట్టి ఈ తెలంగాణ ఆడబిడ్డను హక్కున చేర్చుకుంటా ఉన్నారు. దానికి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. అట్లనే ఇంకా ముంగడికి తీసుకొని పోండ్రి. చూస్తోళ్ళందరూ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టుండ్రి, షేర్ కొట్టుండ్రి. తెలంగాణ గొంతుగా తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ కోసం ప్రశ్నిస్తుంది ఈ రేఖ గొంతు. ఎప్పటికీ ఉన్నన్ని రోజులు ప్రశ్నిస్తానే ఉంటా. కాబట్టి తెలంగాణ ప్రజలకు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ఎప్పుడు ఎటువంటి విఘాతం కలిగినా
నా గొంతు ప్రశ్నించే గొంతులల్లా ఒక ముందంజలో ఉంటుంది. కాబట్టి లైక్ కొట్టుండ్రి, షేర్ కొట్టుండ్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు అందియండి. రేపటి అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీరు చూస్తూనే ఉండండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. శనార్థి.